తన మాట పాటతో తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని ఘనంగా చాటిన గాయకుడు, శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసే అద్భుతమైన వక్త, సిద్దిపేట ఘనకీర్తిని ఖండాంతరాలలో చాటిన కళాకారుడు, ఉపాధ్యాయునిగా ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన తెలంగాణ షాన్ నిషాన్, సిద్దిపేట పెహచాన్ దేశపతి శ్రీనివాస్తో రియల్ టాక్ విత్ ఏకే. ఒక రకంగా బ్రాహ్మణులు అనగానే ఛాందస్సులు అనే ఒక ముద్ర ఉంది. ఛాదస్తులు అంటే ఆచారాలు, ఈ భక్తి, ఆధ్యాత్మికత. కఠినమైన జైలు శిక్షలు అనుభవించిన వాడు దాశరథి. కేసీఆర్తో ఉన్న అనుబంధం ఏంటి? ఒక పెద్ద ఏజ్, ఒక చారిత్రాత్మకమైన ఉద్యమం నడుపుతున్నప్పుడు ఆయన పక్కన కూర్చొని. ప్రస్తుతం కేసీఆర్ ఏం చేస్తున్నారు? అసలు కేసీఆర్ నిష్క్రియాపరుడు కాడు, కేసీఆర్ నిత్య చైతన్యశీలి. కాంగ్రెస్ పార్టీ నేచర్ మనందరికంటే ఆయనకు బాగా తెలుసు. జనాలకు గుత్తగా ఉన్నట్టుగానే భావించే పరిస్థితి వచ్చింది కదా. తాను ఎప్పుడు ప్రవేశించి ఏం చేయాలి అనే విషయంలో ఆయనకు ఒక స్పష్టత ఉంది. కాంతి లేని గాజుకళ్ళు తనకన్నా శవం నయం. మా తెలుగుతల్లి పాట మేము పాడంపో అని నేను అన్నాను. ఎమ్మెల్సీ అనుభవాలు గొప్పగా ఉన్నాయో లేదో చెప్పలేను, కానీ ఏమైనా ఉంటాయో? నీ సంగతి చూస్తా, అంతు చూస్తా, ఒక్కొక్కడు ఐదని లకారాలు ముకారాలు వాడుతున్న పరిస్థితి ఈ మధ్య కూడా చూస్తున్నాం సార్. రైతు బంధు ఇచ్చినందుకు పైసలు లేవట, మూసిలో వచ్చినందుకు 1,50,000 కోట్ల. గత సంవత్సరం ఓటమికి గల కారణాలు ఏమైనా భావిస్తారు? బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్ని వేధించింది తప్ప బీఆర్ఎస్ బీజేపీ పట్ల మైత్రి లేదు. అదాని మీద ఇన్ని కేసులు బయటపడినా అదాని వాళ్ళ పుణ్యపురుషుడు. బలిచక్రవర్తి తల భూమిని చీల్చుకొని పునరుద్భవిస్తున్నది. ఇనుప పాదం పాతాళానికి కూరుకుపోవడం స్పష్టంగా కనబడుతున్నదా? రియల్ టాక్ విత్ ఏకే. రియల్ టాక్ విత్ ఏకే. ప్రస్తుతం మనం తెలంగాణ ఉద్యమ గొంతుకగా మాట పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూయించడంలో భాగమైన దేశపతి శ్రీనివాస్ గారి ముందున్నాం. వారు సిద్దిపేటకు చెందినవారు. సిద్దిపేటలోనే వారి విద్యాభ్యాసము, ఎదుగుదల, మంజీరా రచయితల సంఘంలో కీలక పాత్ర పోషించడం ఇత్యాది అంశాలతో పాటుగా ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉపాధ్యాయ వృత్తిని కూడా ఒక దశలో వదిలేసి ఉద్యమానికి అంకితమైన వ్యక్తి వారు మన ముందున్నారు. నమస్కారం. నమస్కారం సార్. మీరు సిద్దిపేటలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అంటే ఒక రకంగా బ్రాహ్మణులు అనగానే ఛాందస్సులు అనే ఒక ముద్ర ఉంది. మీరు ఉద్యమం వైపు మళ్ళారు. ఇలాంటి భిన్నమైన వాతావరణంలో ఎలా ఎదిగారు? బ్రాహ్మలు, ఛాదస్తులు అంటే ఆచారాలు, ఈ భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ నిండి ఉండడంతో పాటు సాంస్కృతికపరమైన ఆసక్తులు కూడా కలిగి ఉండడం ఎక్కువే బ్రాహ్మణ కుటుంబాలలో. ఇంకొకటి ఏమిటంటే తెలంగాణ నుంచి వచ్చినటువంటి చాలా బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఉద్యమశీలత కలిగి ఉన్నాయి. మీరు బట్టికోట ఆళ్వార్ స్వామి, ఆయన బ్రాహ్మణుడు. అంటే ఇలా మాట్లాడుకోవటం ఇబ్బంది బ్రాహ్మణుల కులాలు అని చెప్పడం, కానీ ఉద్యమకారులుగా వాళ్ళు చేసిన వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఆ పరిమితుల్లో ఉన్నది కాదు. అట్లాగే మీకు దాశరథి, నిజానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సందర్భంలో అత్యంత కఠినమైన జైలు శిక్షలు అనుభవించిన వాడు దాశరథి. ఆ జైల్లో పడేసి కొడుతుంటే భుజం విరిగిపోయి, మన ఒక దశలో ఆయన ఒకసారి రైల్లో వస్తుంటే రైల్వే స్టేషన్కి రజాకారులు, నిజాం భటులు వచ్చి వీళ్ళు విప్లవకారులు అని చెప్పి దాడి చేసినప్పుడు ఈయనకు చాలా దెబ్బలు తాకిన ఈయన పక్కన ఉన్న ఒక వ్యక్తి ఆంధ్రప్రభ పట్టుకొని ఉన్నాడు. ఆ రోజుల్లో పేపర్ చదవటం కూడా నేరం. పేపర్ పట్టుకుంటే ఆ నిజాం సైనికుడు కత్తితో కొడితే అతని వేళ్ళు దిగిపోయినాయి. అంటే ఇంత భయంకరమైన దాడులను ఎదుర్కొని ఒక ఉద్యమశీలతని కలిగి ఉన్నటువంటి ఒక వారసత్వం ఉంది ఇక్కడ.
అంటే తెలంగాణలో ఏ కుటుంబం కూడా, ఏ కులానికి సంబంధించిన కుటుంబం అయినా కూడా కులాలతో నిమిత్తం లేకుండా ఒక అలజడి ఉంది కనుక, చుట్టూ ఒక సామాజిక చైతన్యం ఉంది కనుక దానితో లింక్ అయిపోయినారు. చుట్టూ ఉన్న వాతావరణం ఆవేశితం చేస్తుంది కదా. అందరిలోనూ ఒక మనిషిలో ఉండేటువంటి మానవీయమైనటువంటి ఆ తత్వం ఉంటుంది కదా, ఒక ధర్మనిరతి ఉంటుంది కదా, దాని నుంచి వచ్చినటువంటిది. నాలో వచ్చిన స్పందనలు కూడా అటువంటివే అన్నమాట. అసలు నాకు ముఖ్యంగా నా మీద మా అమ్మ ప్రభావం ఎక్కువ. దేశపతి బాలసరస్వతి కరుణామయి, ఆమె చాలా ప్రేమాస్పదురాలన్నమాట. తర్వాత ఎవరికి ఏ కష్టం వచ్చినా చెలించిపోయే స్వభావం ఉండేది తనలో, చాలా మానవీయత ఉండేది. మా అమ్మ ఎప్పుడు కూడా ఒక కులపరమైనటువంటి ఆధిక్య ధోరణి ఆమెలో ఎప్పుడు లేదు. మా నాయనలో కూడా లేదు. మా నాయన కూడా అటువంటి వాడే, మీకు బాగా తెలుసు. మా నాయన కూడా ఆయన ఎంత సింపుల్గా ఉండే ఒక భోళా మనిషిలాగా ఉండేవాడు. ఒక మామూలు సాంప్రదాయ భాషలో అవధూత అంటారు. ఓ అవధూత లాంటి మనిషి ఆయన మా నాయన. మా ఇంటికి ఎవరన్నా ఏ కులం వాళ్ళు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ తిప్పలు చెప్పుకుంటే వినేది మా అమ్మ. కనుక చిన్నప్పటి నుంచే మనుషుల పట్ల ఒక అంతఃకరణ కలిగి ఉండడం, దయ కలిగి ఉండడం, కరుణ కలిగి ఉండడం అనేది బహుశా నాకు నా కుటుంబం ఇచ్చిన విలువ అని నేను అనుకుంటాను అన్నమాట. అది అంటే చాలా సున్నితంగా ఉండేవాళ్ళు, మనుషుల పట్ల అట్లాగే ఉండేవాళ్ళు. ఎంత 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 రసస్ఫూర్తి ఉండేదంటే, మా తాత లవకుశ ఆడియో వింటూ సీతమ్మ వారిని అడవికి తీసిపోయారు అని అనగానే అక్కడ ఆ పద్యం వస్తుంది, ఆమె ఒక్కతే ఉంది, ఒంటరిగా ఉంది, పులులు అవి అని వాళ్ళు నేర్చేవాళ్ళు. అంత మీరు ఆలోచన చూస్తే కూడా ఆయనకు చటుక్కున కన్నీళ్ళు వచ్చేవి. అటువంటి ఒక అవతలి వారి కష్టాన్ని చూసి కన్నీరు పెట్టే లక్షణం నాకు మా కుటుంబం నుంచి వచ్చింది. బహుశా ఆ కన్నీరు పెట్టే లక్షణమే నన్ను ఉద్యమాల వైపు నడిపించింది. కనుక ఈ రెండు భిన్నమైనవని కానీ, ఈ రెండింటి మధ్య ఏదో ఘర్షణ ఉందని కానీ నాకు అనిపించదు. పోతే అంటే ఒక్క విషయం మాత్రం చాలా ఆశ్చర్యకరమైంది, రాజకీయ స్పర్శ లేదు మాకు అస్సలు. అంటే రాజకీయాల గురించి ఎటువంటి చర్చ లేదు ఇంట్లో. కళాత్మకమైన వాతావరణం ఉంది. మా నాయన మంచి కవి, ఆయన పుస్తకాలు కూడా రాశారు. వాసర బాలసరస్వతి సుప్రభాతం అనే పుస్తకం రాశాడు. మధుశ్రీ అని ఒక కవితా సంకలనం అచ్చయింది. ఆయన ఇంట్లో కూర్చొని ఆయన మాట్లాడుతుంటే ఆ మాటల్లో ఒక కవితాత్మకత ఉండేది. ఉస్ తపో భూమి పర్ ఏక్ దివస్ బడ్కే నీచే బైఠే రహతే సచ్చిదానంద్ కే చింతన్ మే ఏకాగ్ర చిత్తు భూతేశ్వర్ థే అని మా నాన్న రాధేశ్యామ రామాయణంలోని కీర్తనలు అప్పుడప్పుడు తనకు తానుగా పాడుకునేవాడు. మా రఘురామ శాస్త్రులని చాలా మంగళహారతులు రాశాడు. రాజేశ్వరి నీరాజనం రాజేశ్వరి నీరాజనం తేజోమయీ తే కృపాభాజనం రాజేశ్వరి. మా నాయన చాలా చాలా శృతిబద్ధంగా, చాలా శ్రవణానందకరంగా పాడేది ఆయన. మా అమ్మ ఆమె రోజు పారాయణం చేసేది. మా అమ్మ చాలా ఆచారం, ధర్మపరాయణురాలన్నమాట. మధ్యాహ్నం 3 గంటల దాకా ఆమె దేవుడితోనే గడిపేది. మా నాయనకు వంట చేసి పెట్టి ఆయన స్కూల్కి పోయిందంటే మా అమ్మ పారాయణాలే. నీరాట వనాటములకు పోరాటం బిట్లు అని భాగవతంలో ఏ గజేంద్ర మోక్షము, చిరికించెప్పడు శంఖచక్ర యుగముంజేదో ఈ సంధింపడు, వాటి అర్థం తెలిసి భావం తెలిసి కూడా కాదు, ఒక పారాయణంలాగా చేసేది మా అమ్మ. మా అమ్మ నాకు చెప్పిన గొప్ప మాట, నువ్వు ఇంత డబ్బు సంపాదించాలరా, డబ్బు లోటు లేకుండా మనం జీవించాలరా అని మా అమ్మ ఎప్పుడు అనలేదు. మీ నాయన లెక్క కవిత్వం రాయాలి బిడ్డ అన్నది. నన్ను అదే నేర్చుకోమన్నది మా అమ్మ. అదే అబ్బింది కూడా, అదే అబ్బింది. అంటే నాకు ఏదో కవిత్వానికి సంబంధించిన ఏదో శిక్షణ ఇచ్చినారని నేను చెప్పను, సంస్కారం ఏదో నాటినారు చిన్నప్పుడే. మా తాత, ఆయన మా మాతామహులు అంటే తల్లి తండ్రి ఉమాపతి లక్ష్మీరాజశర్మ, ఆయన పుష్పబాణ విలాసం అనే కావ్యం రాశాడు. ఆయన తర్వాత ఎక్కడో ఒక నిర్మమకారంగా ఉన్నాడు. అంటే చేస్తారు పని తప్ప పని నుంచి ఏం ఆశించరు. మా తాత పుష్పబాణ విలాసం అచ్చు వేసుకోలేదు. మా నాయన కూడా మీరు చూసింది కదా, ఆయన ఎన్నో రాసేది, ఎన్నో చేసేది, పుస్తకంగా కూడా అచ్చు వేసేది కాదు. ఒకసారి మీకు గుర్తుంటుంది, గీతాభవన్లో కవి సమ్మేళనం జరుగుతుంది, చాలామంది కవులు ఉన్నారు. మా నాయన వచ్చి, అందరు కవులు కవి సమ్మేళనాల్లో వాళ్ళ కవితలు చదువుతారు, ఈయన వచ్చి
ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములోని శ్రీశ్రీ కవితను ఎత్తుకున్నాడు ఆయన. అందరూ ఆశ్చర్యపోయారు. అంటే మన ఆయనదే అనుకుంటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది తెలియదు. చప్పట్లు కొట్టిన తర్వాత ఇది మీకు ఇది కూడా తెలియదేందా, ఇది శ్రీశ్రీది అన్నాడు ఆయన. అంటే తనదే చదవాలని కూడా అనుకునేవాడు కాదు ఆయన, తను రాయగలిగినా చేయగలిగినా అని. అట్లా బహుశా ఈ చిన్న ఈ నిష్కామంగా పనిచేయడం అనేది కూడా ఏదో వాళ్ళ నుంచే నాకు వచ్చిందేమో అని అనిపిస్తుంది అనమాట. నాకు కూడా ఇప్పటికీ ఒక కెరీర్ కాన్షియస్నెస్ అనేది ఉండదన్నమాట, మొదటి నుంచి లేదు అది. అండ్ ఏదో నా ఫోటోలన్నీ తీసి పెట్టుకోవాలి, నేను చేసిందంతా ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ దృక్పథమే నాకు రాలేదు. బట్ రాజకీయ స్పర్శ అస్సలు లేదు. కానీ నాకు రాజకీయ స్పర్శ రావడానికి కారణం మాత్రం మా సిద్దిపేటలో ఉన్న మన సిద్దిపేటలో ఉన్న ఒక చైతన్యవంతమైన వాతావరణం. ఆ వాతావరణం నాకు రాజకీయపరమైనటువంటి ఒక దృక్పథాన్ని అవగాహననిచ్చింది. అంటే నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపించింది అనమాట. పారుపల్లి వీధిలో మారుమూల ఒక సాధారణమైన గల్లీ, మీరు అన్నీ చూసిందే, పుట్టి పెరిగిన గల్లీ అంతా మీరు చూసిండ్రు. అక్కడ పుట్టిన నేను ఒక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఒక కీలకమైన మలుపులు తిరుగుతున్నప్పుడు ఆ మలుపులో భాగస్వామి కాకుండా ఒక ఉద్దండుడైన రాజకీయ నాయకుడు, లెజెండరీ లీడర్, ఒక పెద్ద ఏజ్, ఒక చారిత్రాత్మకమైన ఉద్యమం నడుపుతున్నప్పుడు ఆయన పక్కన కూర్చొని ఆలోచనలు పంచుకోగలిగాను నేను. నిజంగా కూడా అది నా జీవితంలో నాకు వండర్ అనిపిస్తుంది అనమాట. ఎక్కడ ప్రారంభమయ్యాం మనం, ఇంత దాకా ఎట్లా వెళ్ళాం అని అనిపిస్తుంది. నేను దాన్ని చాలా ఆనందించాను, ఆ సందర్భాన్ని, ఆ పరిణామాన్ని అంతా కూడా. అది నా జీవితంలో గొప్ప దశగా నేను భావిస్తాను. అంటే ఇటు ప్రజా సంఘాలతో సంబంధం, మేధావులతో సంబంధం, ఒక హరగోపాల్ గారితో ఒక ప్రయాణం, ఓ జయశంకర్ గారితో ఒక ప్రయాణం, ఒక కోదండరాం గారితో ప్రయాణం, మల్లెపల్లి లక్ష్మయ్య, తర్వాత సిద్ధారెడ్డి గారితో రోజుల కొద్దీ మేము ప్రయాణం. అంటే జీవితంలో చేసిన ప్రయాణమే కాదు, మామూలుగా వాహనాల్లో పడి ఊర్లు తిరుగుతూ ఒక్కొక్క ఊరు పోతూ లక్షలాది మందిని ఉద్దేశించి మాట్లాడుతూ, స్పృశిస్తూ, వాళ్ళ నుంచి స్వీకరిస్తూ ఇదంతా జరిగింది చూడండి. వాటన్నిటి పర్యవసానం నేను ఇవాళ ఎమ్మెల్సీని కావచ్చు. నిజంగా కూడా నేను అంటే ఇదేదో ఒక అచీవ్మెంట్ అనుకోను, నేను ఆ ప్రయాణానికి ఒక పర్యవసానంగానే భావిస్తా. ఇది మాత్రం నా జీవితంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన, అనూహ్యమైన, ఒక అన్ప్లాన్డ్, ఇదేది ప్రణాళిక వేసుకొని చేసింది కాదు. ప్రణాళిక వేస్తే జరిగేది కాదు. చాలామంది ప్రణాళికలు ఉంటాయి, ప్రణాళికబద్ధంగా వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి. బట్ జస్ట్ లైక్ దట్ జరిగిపోయింది అనమాట ఇదంతా కూడా. అంటే తెలంగాణ ఉద్యమం మిమ్మల్ని రాజకీయాల్లోకి ఒక మళ్ళించింది అని చెప్పవచ్చు. అంటే ఒక ఉద్యమ స్పృహ కలగడమే జీవితంలో. కవులు, రచయితలు ఉద్యమాలతో సంబంధం కలిగి ఉండాలి, రాజకీయాలతో సంబంధం కలిగి ఉండాలి అనే ఒక దృక్పథం నాకు రావడం అనేది ఈ ప్రయాణం, ఈ మలుపు తిప్పడానికి. లేకుంటే బహుశా నేను ఒక కళాకారుడిగా ఉండేవాడినేమో. మీరు ఇంతకుముందు అన్నారు కేసీఆర్తో మాటలు పంచుకోవడం, పాటలు పంచుకోవడం, భావాలు పంచుకోవడం. కేసీఆర్తో ఉన్న అనుబంధం ఏంటి? ప్రస్తుతం కేసీఆర్ ఏం చేస్తున్నారు? అసలు కేసీఆర్తో ఉన్న అనుబంధం అది మేము చిన్నప్పటి నుంచి కేసీఆర్ గారిని చూస్తున్నాను. నాకు 10వ తరగతిలో కేసీఆర్ గారు వచ్చి నాకు ప్రైజులు ఇచ్చారు. 10వ తరగతిలో నేను న్యూ హై స్కూల్లో చదువుతున్నాను. న్యూ హై స్కూల్లో నేను నాటకం వేసినాను, వ్యాసరచనలో మొదటి బహుమతి, ఏకపాత్రాభినయంలో మొదటి బహుమతి, 4-5 బహుమతులు వచ్చినాయి. అప్పుడు ఎమ్మెల్యేగా వచ్చారు. అప్పుడు ఎమ్మెల్యేగా వచ్చినాడు ఆయన. చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడేది. మొదటి నుంచి కూడా ఆయన మంచి వక్త కదా, మంచి ఆరేటరీ స్కిల్స్ ఉన్నాయి. ఆయన వచ్చి ఆయన ఉపన్యాసం చాలా ఆసక్తిగా విన్నాను నేను. నాకు బహుమతి ఇచ్చారు. బహుమతి ఇస్తూ ఇన్ని ప్రైజులు నీకు ఒక్కడికే వచ్చినాయా అన్నాడు. అది నాకు ఆ మొదటి ముద్ర ఆయనతో. తర్వాత సరే రాజకీయాలతో సంబంధం లేదు కనుక ఆయన ఎమ్మెల్యేగా ఆయన పరిణామాన్ని చూస్తున్నాం. కాబట్టి ఆయన ఉపన్యాసం భలే నచ్చేది. ఆయన మనుషుల్ని గుర్తుపెట్టుకునే తీరు అంటే అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మా గాడిసెలపల్లి పోష వచ్చింది, లేదా బాలవ వచ్చింది, ఉపన్యాసం చెప్తే ఇట్లా అనేవాడు. అది నేను చిన్నప్పటి తర్వాత అంతకుముందు మదన్ మోహన్ గారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా పెద్దగా రికార్డ్ అవ్వలేదు. ఈయనకు ఉండేటువంటి ఆ ఎక్స్ట్రావర్ట్ ఇవి ఉన్నాయి కదా, సాధారణ రాజకీయ నాయకుడికి ఉండడానికంటే భిన్నమైన ఈ స్కిల్స్ అన్నీ ఉన్నాయి కనుక. తర్వాత మంజీరా రచయితల సంఘంలోకి నేను వచ్చిన తర్వాత కూడా మరసం మద్యపాన వ్యతిరేక ఉద్యమం చేసినప్పుడు, అంటే మరసం ప్రారంభోత్సవ సభ నుంచి కూడా ఆయనకు సంబంధం ఉన్నాడు. కానీ ప్రారంభోత్సవం నాటికి నేను మరసంతో అంత గాఢానుబంధం లేదు నాకు. సభకు వచ్చినాను, నేను విన్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన
మనం అందరం మద్యపాన వ్యతిరేక ఉద్యమం, మీరు అందులో భాగస్వాములే. దానికి ఆయనను మనం పిలిచినాం విక్టరీ థియేటర్లో, ఆయన ఉపన్యాసం అది. ఆ తర్వాత నన్ను గుర్తించేవారు, ఆయన ఏం దేశపతి అని పిలిచే పరిస్థితి తెలంగాణ ఉద్యమానికంటే ముందే ఉంది. మంజీరా రచనల సంఘం యాక్టివిటీస్ వీటన్నిటి వల్ల ఉంది. తర్వాత నాకు ముఖ్యంగా ఈ 2004 ఎలక్షన్స్కు ముందు సిద్ధారెడ్డి గారితో అప్పుడప్పుడు వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను, వస్తున్నాను. కానీ ఆయనకు తెలుస్తోంది, నేను సభలలో నేను మాట్లాడుతుంటే ఈ సిద్దిపేట పిల్లాడట బాగా మాట్లాడుతున్నాడు, బాగా పాడుతున్నాడు కూడా, మాటను కలిపి జనం మీద మంచి ప్రభావం చూపిస్తున్నాడు అని వింటున్నాడు ఆయన. జయశంకర్ గారి పుస్తకావిష్కరణ అది ఇక్కడ మన విక్రాంత్ థియేటర్లో అనుకుంటా జరిగింది. అది మన తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకావిష్కరణ. ఆ పుస్తకావిష్కరణలో చిన్నారెడ్డి కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అనేది ఒకటి పెట్టుకున్నారు, దాంట్లో ఆయన కూడా ఉన్నాడు. మల్లేపల్లి లక్ష్మయ్య వీళ్ళు కండక్ట్ చేశారు ఆ సభని. ఫోరం ఫర్ ఏదో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండేది, దాని నుంచి పెట్టినారు. పాశం యాదగిరి గారు ఉన్నారు ఆ సభలో. ఆ సభలో మొదట నా చేత పాట పాడించారు. ఏం పాట, ఏమైనా జ్ఞాపకం ఉందా? ఎందుకు జ్ఞాపకం, సిద్ధారెడ్డి గారు రాసిన పాటనే అది. మా ఊళ్ళ రేవుల్ల మట్టి పుత్తిళ్ళల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. భూవా కొల్లాగొట్టి భూమాత చెరబట్టి, భూమాత చెరబట్టి నాగలి దున్నే కార్తె నా అన్న రైతుల్ని, నా అన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్, ఊటలా జోహార్. గట్ల మీది గట్టి చిలుకలా జోహార్, చిలుకలా జోహార్, చిలుకలా జోహార్. వరి మొలకలా జోహార్, జోహారులు. ఈ పాట నేను సభలో పాడినాను. ఆయన తన్మయుడే విని పక్కనున్న చిన్నారెడ్డి గారితో అన్నాడు, ఇది మా సిద్దిపేట బాంబు అన్నట్టు. గొప్ప శక్తిమంతంగా తయారైన ఒక ఆయుధం లాంటి గాయకుడు అనే అర్థంలో ఆయన ఇది మా సిద్దిపేట బాంబు అని అన్నాడు. అని ఆ తర్వాత తన సుమధురమైనటువంటి కంఠంతో అమరులకు జోహార్లు చెప్పిన ఆ సభలో నా గురించి ఒక మాట కూడా అన్నాడు. అన్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఈ వింటూ ఉన్నాడు, అందరి దగ్గర నుంచి ఇలా మాట్లాడతాడని అది అని చెప్తుంటే వింటున్నారు. 2004 ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్లో మేము విజయవంతుల వేదిక నుంచి మేము తెలంగాణ ఆవశ్యకతని చెప్తూ బయలుదేరాము. మనకు పార్టీలు ఏమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం తెలంగాణకే ఓటేయాలి, అది ఏమైనా కానీ అని నేను కోదండరాం గారు మేమంతా బయలుదేరాము, చేస్తున్నాం. అది జరిగింది. ఆ తర్వాత ఒక మన కేసీఆర్ మన ఈ కరీంనగర్ ఉప ఎన్నికప్పుడు పాటలు క్యాసెట్ చేస్తే దానికి ముందు మాట నా చేత రాయించాడు ఆయన. ఎందుకంటే నా ఉపన్యాసం విని, నా ఎక్స్ప్రెషన్ చూసి, ఉపన్యాసాన్ని నా ఉద్యమం గురించి నేను చేస్తున్న వ్యక్తీకరణ చూసి అప్పటి వరకు క్యాసెట్లకు ఆయన్నే మాట్లాడేవాడు, ముందు మాట ఆయనది ఉండేదన్నమాట. కానీ అప్పుడు మాత్రం నాకంటే నేను చెప్పే కంటే దేశపతితో చెప్పిద్దాం ఈసారి అని చెప్పి నా చేత చెప్పించాడు. ఇక అక్కడి నుంచి ఇంకా ఎక్కువైందనమాట. కలుస్తున్నామని అప్పటికి, కానీ ఇంకా అక్కడి నుంచి మాత్రం ఏది రాయాలన్నా దేశపతిని పిలవండి, ఓ పాంఫ్లెట్ రాయాలన్నా, ఓ ఇది చేయాలన్నా
ఆయన స్పీచ్ చెప్పబోయే ముందు కూడా నాతో ఒక చర్చ, రేపు ఏమేమి మాట్లాడాలి ఇట్లా ఆయన్నే చెప్తారు, అవన్నీ నేను నోట్ చేస్తాను. సబ్జెక్ట్ చెప్తారు, సబ్జెక్ట్ చెప్తుంటారు, కంటెంట్ చెప్తుంటారు, ఎక్స్ప్రెషన్స్ కూడా ఎక్కువ ఆయనే ఉంటాయి, వ్యక్తీకరణలు కూడా. అక్కడక్కడ ఏదైనా మనం ఒకటంటే ఆయనకు నచ్చితే దాన్ని ఆయన తీసుకునేవాడు. కానీ డిస్కస్ చేయడం ఇష్టం ఆయనకు. ఆ డిస్కస్లోంచి కొన్ని గంటల కొద్దీ చర్చలు, ఒక నాతోనే కాదు అనేక మందితో. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కూడా చర్చిస్తున్నారు, ఏకాంతంగా చర్చిస్తున్నారు. ఎవరితో చర్చిస్తున్నారు, ఎట్లా చర్చిస్తున్నారు అనేది అంటే కేసీఆర్ అదును పదును ఎరిగి ప్రవర్తిస్తాడు. ఆయన ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి అని అంటారు కదా సార్. ఆయనకు అదును పదును సందర్భం. కానీ కేసీఆర్ నిష్క్రియగా ఎప్పుడు ఉండడు. కేసీఆర్ నిష్క్రియాపరుడు కాడు. కేసీఆర్ నిత్య చైతన్యశీలి, దాంట్లో ఏం అనుమానం లేదు. ఆయన ఇప్పుడు కూడా ఇవాళ ఈ సందర్భాన్ని అంచనా వేస్తున్నాడు. తర్వాత బహుశా ఎక్కడ మనం అనుకున్నట్టు చేయకపోయేమైనా దాని మీద ఒక ఇంట్రాస్పెక్టివ్, ఒక ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. తర్వాత డెఫినెట్గా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినొద్దు, దాన్ని కాపాడడం కోసం ఇవాళ మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ నేచర్ మనందరికంటే ఆయనకు బాగా తెలుసు. కాంగ్రెస్ నుంచి వచ్చినవాడు, మొదటి నుంచి కాంగ్రెస్ను చూశాడు, తెలుగుదేశంను చూసినాడు కనుక. అండ్ ఆయన తప్పకుండా కూడా మళ్ళీ ఒక పదునైన వ్యూహంతోనే వస్తారు. తెలంగాణ ప్రజలకి కావాల్సినటువంటి మళ్ళీ ఒక కొత్త మార్గనిర్దేశన, ఆయన తనకు తాను మార్గనిర్దేశన చేసుకుంటూ తెలంగాణకు కూడా ఒక మార్గనిర్దేశనం చేసేటువంటి ఆ ప్రణాళిక ఏదో ఆయన మనసులో రూపుదిద్దుకుంటుంది. ఆయన ఉత్తగేం లేరు కానీ జనాలకు ఉత్తగా ఉన్నట్టుగానే భావించే పరిస్థితి వచ్చింది కదా. అంటే సరే, అదే ఒక మాట మాట్లాడితే, ఒక ఆచరణ చేపడితే దానికి ఒక పర్పస్ ఉండాలి. మనం అసందర్భంగా వచ్చి అంటే తన స్థాయిని ఎరిగి తాను ఎప్పుడు ప్రవేశించి ఏం చేయాలి అనే విషయంలో ఆయనకు ఒక స్పష్టత ఉంది. పార్టీ అంటే ఎవరో కాదు కదా సార్. ప్రతిసారి వ్యక్తిగా ఆయన ప్రజెన్స్ లేకపోవచ్చు, కానీ ప్రతిసారి ఆయనే ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు. ఇవాళ హరీష్ మాట్లాడుతున్నా, వాళ్ళ కేటీఆర్ మాట్లాడుతున్నా, అక్కడి నుంచి ఆయన నుంచి ఒక శక్తి ప్రసారం ఉంటుంది, ఒక భావ ప్రసారం ఉంటుంది. అదేది లేకుండానే విద్యుత్ అక్కడ తయారవుతుంది సార్. ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్స్, ఇవి ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి, కానీ విద్యుత్ అక్కడనే తయారవుతుంది కదా. మంజీరా రచయితల సంఘం అనుభవాలు ఉన్నాయి. మంజీరా రచయితల సంఘమే మిమ్మల్ని తీర్చిదిద్దింది. దాని గురించి చెప్తారా? నేను చిన్నప్పటి నుంచి నాకు ఈ ఎట్లా పడిందో కళాబీజం పడ్డది సార్. అంటే కొంత కుటుంబం, మాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే మా ఇంట్లో అందరు సినిమాలు బాగా చూసేది, అందరూ నవలలు చదవడం. మా చిన్నమ్మ చదివేది, మా అక్క చదివేది, మా నాయన కూడా ఇంటికి పత్రికలు తెచ్చేది. దానివల్ల చదివే అలవాటు ఏర్పడ్డది సార్. చిన్నప్పటి నుంచే చదివే అలవాటు. బాల సాహిత్యం మొదట ఎవరైనా అక్కడే మొదలవుతాం కదా, చందమామలు, బాలమిత్ర, బొమ్మరిల్లులు. మా ఇంటి నుంచి రోజు సాయంత్రానికి మా తాత వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళం. అది సిద్దిపేటలో రాముల గుడి. అది నాకు ఇప్పటికీ ఏమనిపిస్తుంది అంటే సార్, ప్రపంచంలో నువ్వు అత్యంత నీకు నచ్చిన ప్రదేశం ఏంటంటే కొందరు కాశ్మీర్ చెప్పొచ్చు, కొందరు చెప్పు. నాకు ఇప్పటికీ రాముల గుడి ప్రాంతం, రాముల గుడి ఎదురుగా ఆ గద్దె, దాని మీద కళ్యాణం జరిగే ఆ సన్నివేశం, మా తాత వాళ్ళ ఇల్లు, దాని ముందుండే అరుగులు, ఆ అరుగుల మీద కూర్చోవడం, పక్కనే శివాలయం, ఆ శివాలయంలోని ఒక నిశ్శబ్దము, ప్రశాంతత, నిరాడంబరత, అవతల భోగేశ్వరాలయం, పచ్చని చేన్లు, ఈ అక్కడ గడ్డి కోసుకొని సాయంత్రం వచ్చేటువంటి రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, ఆ సంధ్యా సమయాలు, ఆ పక్కన మాతంగి వాగు పొర్లేది బానొస్తాయి, దాంట్లో మేము కాగితపడవలేసి ఆడుకునేవాళ్ళం. తమ్ముళ్ళ బాయి, ఆ బాయికి పోయి మా అమ్మ వాళ్ళు పాపం అప్పుడు నీళ్లు బిందె మీద బిందె పెట్టుకొని తీసుకొచ్చేది. ఈ బాల్యానుభవాలన్నింటిలో కూడా ఒక కళాత్మకత ఏదో నాలో ప్రవేశిస్తూ వస్తున్నా సార్. అండ్ ముఖ్యంగా రామాలయం ఉత్సవాలు జరిగేవి చిన్నప్పుడు. ఈ రామాలయం ఉత్సవాలు జరిగితే అనేక మంది కళాకారులు అక్కడికి వచ్చేది. అద్భుతమైన హరికథలు విన్నాను సార్. హరికథలు, బుర్రకథలు. ఈ మధ్యనే చనిపోయాడు ఆయన, కోట సచ్చిదానంద శాస్త్రిని, గుంటూరుకు చెందిన ఆయన.
అంటే చాలామంది హరికథలు విన్నాను. ఒక నాకు ఎదుగుదల వచ్చిన తర్వాత విన్న హరికథ ఆయనది. ఆయన హరికథలో ఒక ఆరితేరినవాడు సార్. ఆయన పద్మశ్రీ కూడా ఇచ్చారు. చాలా పద్మశ్రీ ఇచ్చినట్టున్నారు, చాలా ఆలస్యంగా ఇచ్చారు ఆయనకి. ఆయన ఆ హరికథ చెప్తుంటే ఒక సినిమా చూసినట్టు ఉండేది. అనేకమైనటువంటి ఆ కీర్తనలు, ఆ సంగీతం పాడే తీరు, ఇవన్నీ కూడా గొప్ప ముద్ర వేసినాయి సార్. చెప్పే తీరు, దృశ్యాలను ముద్ర వేసి వాళ్ళు దృశ్యీకరించిన తీరు, వాళ్ళు రసవత్తరంగా దాన్ని చెప్పినటువంటి పద్ధతి, ఆ పాట, ఆ వాద్యాలతో కూడినటువంటి పాట ఒక ఉత్తేజాన్ని మనలో కలిగిస్తుంది. వింటున్నప్పుడు మనకు పులకాంకురాలు వస్తుంటాయి, ఆ గూస్ బంప్స్ వస్తుంటాయి అంటారు కదా. అవన్నీ కూడా నా మీద బలమైన ముద్ర వేసినాయి. తరగతి గదిలో విన్న పాఠాలు, టీచర్లు, ఆ పాఠాలు, చిన్నప్పుడు విన్న చాలా పాఠాలు నాకు ఇప్పటికీ గుర్తుంటాయి అన్నమాట. ఆ పాఠాలు గుర్తొస్తాయి. ఆ పాఠాలు దాంట్లో నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే సార్, ఒక శబ్దం వింటే ఆ శబ్దాన్ని నేను ఆకళింపు చేసుకునేవాడిని. దాన్ని తిరిగి వాడడం, ఒక కొత్త శబ్దం పరిచయం అయింది, కొత్త పదం పరిచయం అయింది అనుకోండి, దాన్ని వాడు ఒక పద్యంలోంచి మన వేమగంటి గారు ఒకసారి పాఠం చెప్తూ పాంచాలి పరిదేవనం అని పాఠం ఉండేది మాకు 10th క్లాస్లో. అక్కడ ఆమె ఏమంటుందంటే, చిచ్చొడింగట్టినట్లు రక్యస తాల్మితో అంటది ద్రౌపది. చిచ్చొడింగట్టినట్లు అంటే చిచ్చును ఓళ్ళెగట్టుకున్నట్టు, నిప్పును ఓళ్ళెగట్టుకున్నట్టు. అట్లా నేను నా అవమాన భారాన్ని, బాధని భరిస్తున్నానంటదనమాట. చిచ్చొడింగట్టినట్లు అని తిక్కన పద్యంలోనే ఒక పలుకుబడిని, అంటే మనుషులు మాట్లాడినట్టు ఎంత బాగా వాడిండు అని ఒక్క మాటే వేమగంటి గారు అంటే నా బుర్రలో 100 మెరుపులు మెరిసాయి. తర్వాత రక్యస తాల్మి, తాల్మి అంటే ఓర్పు, రక్యస తాల్మి రాక్షసమైన ఓర్పు. దానికి రక్యస తాల్మి అనే ఒక అచ్చ తెలుగు పదం, అది వినగానే ఎంత బ్యూటిఫుల్ డిక్షన్. ఈ డిక్షన్ అంతా కూడా అబ్జర్వ్ చేయడం, సొంతం చేసుకోవడం చిన్నప్పటి నుంచే నాకు అది నాలో ఇన్కలికేట్ అయింది. అది ఇవన్నీ ఇట్లా ఉన్న నన్ను, నా ప్రయాణాన్ని మలుపు తిప్పినవాడు అలాజ్పూర్ కిషన్. కవిత్వ పరంగానా లేకపోతే అంటే నన్ను మరసం వైపు తీసుకొచ్చినాడు. అలాజ్పూర్ కిషన్ ఒక చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన అంటే చదువుకుంది 3వ తరగతి, 4వ తరగతో, కానీ ఆయన ప్రపంచ రాజకీయాల్ని పరిశీలించే మనిషి. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. నాకు శివారెడ్డి కవిత్వాన్ని పరిచయం చేసినవాడు అలాజ్పూర్ కిషన్. శివారెడ్డి కవిత్వం ఇట్లా పెట్టి గాజుల షాప్లో కూర్చొని, ఆయన ఎవరన్నా ఒక గాజులు అమ్ముకునే ఒక చిన్న పట్కరోళ్ళ కుటుంబంలో పుట్టి వచ్చిన ఆయన శివారెడ్డి కవిత్వాన్ని చదువుకోవడం అనేది సిద్దిపేటలో ఊహించగలమా సరే. 3-4 తరగతులు చదువుకున్న ఆయన, అది కూడా మళ్ళా యుద్ధం చెయ్యాలన్నదే ముఖ్యం, ఇట్లా ఉండేది కదా ఆ సారు కవిత్వం. అట్లా మొదలు పెట్టాలి. తను గాయమైంది అని ఇట్లా ఏదో మొదలు పెట్టేవాడు ఆయన. అది ఇట్లా మొదలు కావాలి కవిత అని వాడు చెప్పొచ్చేది కాదు, కానీ ఆయన అది నాకు ఈయన పెద్ద చదువుకోలేదు, కవిత్వం ఇంత మంచిగా ఎట్లా రాస్తున్నాడు అని. దీనికంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే సార్, నాకు చిన్నప్పుడు ఉమాపతి రామేశ్వర శర్మ, అలాజ్పూర్ కిషన్, రామగిరి శివకుమార్, తర్వాత మన నరసయ్య, మీరు తెలుసు కదా, పాటలు అద్భుతంగా పాడతాడు, గాయకుడు ఆయన. తర్వాత ఇంకా మన పోలీసు సుబ్బారావు గారి కొడుకు రామం అని ఉండేది సార్, ఆయన. వీళ్ళందరూ కలిసి నవ్యకళా నికేతన్, కల్పన ఆర్టిస్టు, మిమిక్రీ చేసేది ఆయన. వీళ్ళందరూ కలిసి నవ్యకళా నికేతన్ అని ఒక సంస్థ పెట్టినారు సార్. సంస్థ పెట్టి దాంతో ప్రదర్శన, వాళ్ళకి అప్పుడు ఎట్లా తెలుసో ఎట్లా రాసుకున్నారో కానీ వాళ్ళే ఒక నాటిక, గ్రామ పిశాచాలు అని నాటిక రాసుకున్నారు. అంటే అక్కడ మీకు ప్రజానాట్య మండలి భూస్వాములు చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటును నాటకాలు వేస్తున్నది. అది తెలిసో తెలియకనో ఇక్కడికి ఆ చైతన్యం వచ్చిందన్నమాట. దాని పద్ధతిలో వాళ్ళు నాటకం రాసుకున్నారు, నాటకాన్ని ప్రదర్శించేవాళ్ళు. ఈ దొరలు దౌర్జన్యాల గురించి అంటే వాళ్ళు ఒక ఆశయంతో, రాజకీయ దృక్పథంతో చేసేవాళ్ళు కాదు. అది వాళ్ళలోని కళాకారుణ్ణి సాటిస్ఫై చేసుకోవడానికి, వాతావరణం కళాకారుణ్ణి సాటిస్ఫై చేసుకోండి. ఎక్కడ చేసేది పాత వెంకటేశ్వర గుడి ఉత్సవాలు, రాముల గుడి ఉత్సవాలు, ఈ ఉత్సవాలలో వాళ్ళు ప్రదర్శించేది. దాంట్లో రామగిరి శివకుమార్ శర్మ గారు తబలా వాయించేది, మా రామన్న కూడా తబలా కొట్టేది, మా మామ కూడా తబలా కొట్టేది. తర్వాత మన ఇవన్నీ కిషన్ కూడా అప్పుడు ఒక్కోసారి పాట పాడేది. కిషన్ శకునిగా అభినయించేది, నరసయ్య దుర్యోధనుడిగా, నరసయ్య కూడా శకునిగా చేసేవాడు. ఇక నరసయ్య బ్రహ్మాండంగా పాడేవాడు.
భూగోళం తిరుగుతోంది సిరి చుట్టూ, నీతి న్యాయం అంతా తీసి కట్టు, భూగోళం తిరుగుతోంది. ఈ పాట నేను నరసయ్య నోటి వెంటనే ఉన్నాను. ఆయన సినిమా పాటలు కూడా బాగా పాడారు, వేదికల మీద పాడి. ఇదంతా చూస్తుంటే నేను చిన్నపిల్లవాడిని, వీళ్ళ రిహార్సల్స్ జరుగుతుంటే నేను వెళ్ళేవాడిని, అండ్ వీళ్ళ ప్రదర్శనలు జరుగుతుంటే నేను చూసేవాడిని. ఇది నా మీద చాలా ముద్ర వేసింది అనమాట. డయాస్ ఎక్కడం, ప్రదర్శించడం, చప్పట్లు కొట్టడం చూసారే, నేను కూడా చేయాలి, నాకు కూడా ఇది. నేను అండ్ ఇంకొక ప్రభావం మా మామ బాలాంజనేయ శర్మ, ఉమాపతి బాలాంజనేయ శర్మ, ఆకాశవాణిలో ఆయన ఈ మధ్యనే చనిపోయినారు. ఆయన ఆకాశవాణిలో ఉండడం వల్ల రేడియో చాలా వినేది సార్. ఆ రోజు రేడియో ఒక మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేటువంటి ఒక అద్భుతమైన వనరు సార్. మళ్ళీ నిజంగా చెప్తున్నాను, ఇన్ని ఛానల్స్ ఇవన్నీ వచ్చి మనిషి ఒక గందరగోళంలో చిక్కుకున్నాడు తప్ప, అన్ని దుష్ప్రభావాలే తప్ప ఒక అద్భుతమైన ప్రభావం వేసింది. అంటే ఒక స్ఫుటంగా మాట్లాడడం నాకు రేడియో నుంచే, ఒక మంచి ఉచ్చారణ, తర్వాత అభినయాత్మకంగా మాట్లాడడం, భావాత్మకంగా మాట్లాడడం, నాటకాలు కానీ ఆ నాటకాల్లో వాళ్ళు మాట్లాడే పద్ధతి, అనౌన్స్ చేసేటువంటి పద్ధతి, మంచి భాష, నవలాస్రవంతి అనే కార్యక్రమం వచ్చింది. దాంట్లో ఆ నవల వాళ్ళు చదివే పద్ధతి, చిరంజీవి అని ఒక ఆయన చదివేవాడు, శారదా శ్రీనివాసన్ నవల చదువుతుంటే అస్సలు తిలక్ది సుప్తశిల అని ఒక నాటకం ఉండేది. తర్వాత ఆ నాటకంలో చివరికి అహల్య దుఃఖంతో మాట్లాడుతుంది, శిలగా అయిపోయిన అహల్య. ఇంకో కోణం, అది రామాయణంలో చెప్పని కోణం ఒకటి ఉంటుంది, తిలక్ రాశాడు అది, దేవరకొండ బాలగంగాధర్ తిలక్. తర్వాత మీకు యామిని పూర్ణ తిలక అనే జీవి సుబ్రహ్మణ్యం, తర్వాత మన శారదా శ్రీనివాస్. ఈ నాటకాలు నన్ను ఎంత ప్రభావితం చేశాయి. మా మామ భోర విజయం అనే నాటకే రాశాడు. మా మామ కూడా చాలా గ్రేట్ పోయెట్, ఈజ్ ఎ గ్రేట్ పోయెట్. నాటకాల్లో మంచి నటుడు, స్ఫురద్రూపి, చాలా చదువుకున్నవాడు, సంస్కృతం చదువుకున్నాడు, తెలుగు చదువుకున్నాడు. 9వ తరగతిలో దేవీ మానస పూజను అనువాదం చేశాడు ఆయన. అప్పుడప్పుడు ఒక ఇంటికి వచ్చి ఆయన చెప్పే ముచ్చట్లు, రేడియోలో జరిగే సంగతులు, ఆయనకు ఇవన్నీ కూడా అవి చెప్పేవాడు ఆయన. ఇవన్నీ రకరకాలుగా లీలగా నాలో పనిచేసినాయి. పక్కన వేమండి నరసింహాచార్య గారి ఇల్లు, అక్కడ పోతే ఆయన ఇంట్లో వాళ్ళు ఏం చెప్పలేదు కానీ కవులందరూ, సాహిత్య అకాడమీ వాళ్ళు వేసిన ఈ తెలుగు వైతాళికుల ఫోటోలు ఉండేవి సార్, అన్నీ పెట్టి ఉండేవి అనమాట. నాకు ఆ కవులందరి ఫోటోలు చూసినాను నేను నా చాలా చిన్నప్పుడే. రాయప్రోలు సుబ్బారావు, తర్వాత కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, ఇవన్నీ ఫోటోలు చూసిన చిన్నప్పుడు. అవి చూస్తున్నాను. పుస్తకాలు కనబడి ఆ పుస్తకాలు చదవాలనే ఒక దాహం కలిగింది. వాళ్ళ ఇంట్లో కూడా అన్నీ వచ్చేవి, బాలమిత్ర, బొమ్మరిల్లు, ఇవన్నీ వచ్చేవి. సో ఇవి అందరం కలిసి సినిమాలకు పోవడం, ఆ సినిమా ప్రభావం కూడా తీవ్రం నా మీద. అవి వచ్చి సినిమానంతా నేను అభినయించేవాడిని సార్. చూసిన సినిమాను ఇంటికి వచ్చి మళ్ళీ అంతా అభినయించేవాడిని. ఎప్పుడు ఆ లోకంలోనే జీవించేవాడిని అసలు నేను. అట్లా నేను వచ్చి ఒకసారి యశోదాకృష్ణ సినిమా చూసి వచ్చి, ధిక్కారమును సల్పుడి విష్ణు జన ధిక్కారమును సల్పుడి అని ఎస్వి రంగారావు అది ఇంటికి వచ్చి నేను అది అభినయం చేస్తుంటే మా మామ ముచ్చటపడ్డాడు. బాగా చేస్తున్నాడు రా, వీడిని వేదిక మీద చేయించుండి అని మా పెద్దమ్మ అంటే, మా చిన్నమామ మా రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయం తీసుకొచ్చి నాకు నేర్పించి మొట్టమొదటిసారి పాత వెంకటేశ్వర్ల గుడిలో వేదిక ఎక్కించారు సార్. ఉత్సవాలప్పుడు వేదిక ఎక్కితే పుల్లూరు రాయసం సేటు ఆయన ముచ్చటపడి ఎంత ముద్దు చేస్తున్నాడని వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, ఎంత సార్ అప్పుడు 7 ఏళ్ల వయసు ఉండొచ్చు, 11 రూపాయలు ఇచ్చాను సార్. అప్పుడు 11 రూపాయలు చాలా విలువ కదా. 11 రూపాయలు ఇస్తే అంటే ఎప్పుడు సార్ ఇది 77, 78 అనుకోండి. ఇస్తే మా అమ్మ ఆ 11 రూపాయలు తీసుకుపోయి దేవుని గల్లాలో వేయించింది. అక్కడ హుండీలో వేయించింది అన్నమాట ఆ వెంకటేశ్వర్ల గుడి. ఆ పాత వెంకటేశ్వర్ల గుడికి మా అమ్మ ఎప్పటికి పోయేది. ఆ పాత వెంకటేశ్వర్ల గుడి వెంకటేశ్వర స్వామి విగ్రహం చిన్నగా ఉంటుంది సార్, పాలరాతి విగ్రహం. నా చిన్నప్పటి దోస్తు అనిపిస్తుంది సార్, నాకు దేవుడు అనిపించదు రోజు అక్కడికి పోయి. అట్లాగే మా ఈ సిద్దిపేట రాములగుడి దగ్గర కూడా, ఆ రాములగుడి పైన మీకు రాముడు, సీత, లక్ష్మణుడు వాళ్ళు కూడా నా చిన్నప్పటి దోస్తులు అనిపిస్తుంది. అంటే అక్కడనే గోటీలు ఆడుకునేది. ఆ రాయి చెట్టు కింద మా బాల్యం ఒక అద్భుతమైన బాల్యం సార్. ఆ బాల్యం అంతా కూడా ఈ కళాత్మకతతో నిండి ఉంది. మేము ఆ సినిమా చూసి వచ్చి సినిమాలో ఉన్న సన్నివేశాలు ఆడుకునేవాళ్ళం.
మీరు మరసం నుంచి ఒకేసారి బాల్యంలోకి వస్తాను అక్కడికి వస్తాను సార్. వేమంటి శ్రీనివాసు మేమందరం కలిసి ఆడుకునేవాళ్ళం. ఇవే ఈ బీజాలు ఉన్నాయి. ఇవి నన్ను దానితోడు నేను మీకు మా అమ్మలో ఉన్నటువంటి ఆ కంటనీరు పెట్టే లక్షణం, చలించే లక్షణం, ఇవి నన్ను మరసం వైపు నడిపించాయని నాకు అనిపిస్తుంది. బీజం ఉంది, కళాత్మక బీజం ఉంది. మరసం దగ్గరకు వచ్చినాక జరిగింది ఏంటంటే, ఏం చేయాలి, నీకున్న ఈ నైపుణ్యాలతో నువ్వేం చేయాలన్నది నాకు చెప్పింది మరసం నీకు తీసుకొచ్చిన వాడు అలాజ్పూర్ కిషన్. ఈ కిషన్ నన్ను అటు తీసుకపోతే నేను ప్రవేశించిన వెంటనే మరసం పాట నేనే పాడిన సార్. కన్నీటి వ్యథలన్నీ కథలుగా సృజించి శ్రమశక్తి విజయాల కవితలై వెలయించు చైతన్య సాగర తరంగం మాది, చైతన్య సాగర తరంగం మాది, మంజీర రచయితల సంఘం మాది, మంజీర రచయితల సంఘం. మానవతా భావుకత మా వస్తు శిల్పాలు, జీవితపు విలువలే మాలంకారాలు, సమభావ సంస్కృతులే మారమ్య హర్మ్యాలు, మాటలై బాటలై మార్మోగు పాటలై, మంజీర రచయితల సంఘం మాది, మంజీర రచయితల సంఘం. ఈ పాట మొట్టమొదటి నేనే అంటే అప్పటివరకు మన మల్లారెడ్డి వీళ్ళు పాడేవాళ్ళు, నేను పాడినాను. బాలమల్లు మొదలు పాడిన అనుకుంటాను. ఆ తర్వాత పాడాను నేను. ఆ పాట బరసం సభల్లో పాడడం గొప్ప హానర్ అనుకుంటా సార్. అయితే నాకు అక్కడికి వచ్చిన తర్వాత కిషన్ నాకు చాలా, ఆయన కవిత్వం చూసి ఆశ్చర్యపోయేవాడిని, ఈయన ఎట్లా రాస్తున్నాడు అని. తర్వాత ఆయన రాసే వస్తువులు, భగల్పూర్ ఖైదీనవుతాను, ఏదో బోస్నియాలో ఉన్న, అది ఇట్లుండేదన్నమాట. అరే ఈ బోస్నియా ఏంది, భగల్పూర్ ఏంది, ఎక్కడ ఏది దండకారణి ఇదేంటి, ఎక్కడెక్కడో మాట్లాడుతున్నాడు, ఈయనకి ఇవన్నీ ఎట్లా తెలుసు, త్రిపుర బెంగాల్ పోరాటాలు అనేవాడు, ఈ ఏమిటిది ఇదంతా అని ఏదో ఒక సంభ్రమం. అక్కడి నుంచి సిద్ధారెడ్డి గారి పరిచయం. రోజు సిద్ధారెడ్డి ఇంట్లో కూర్చొని సాహిత్య చర్చలు. సో సిద్ధారెడ్డి గారి ద్వారా ఇప్పుడున్న కవిత్వం ఏమిటి, కవులు ఎవరు అనేది ఒకటైతే, కవులకు ఉండే కార్యాచరణ ఏమిటి. కవిత్వం రాస్తాం, పుస్తకం వేసుకుంటాం, శాలువా కప్పించుకుంటాం, ఇంతే కాదు, మనము ప్రజా సమస్యల మీద ప్రతిస్పందించాలి. ప్రతిస్పందించడమే కాదు, చాలా అంతరాలు ఉన్నాయి సమాజంలో. అవును, సమాజం అసమానతలతో ఉంది. ఈ అసమానతలు అనేక మంది మనుషుల్ని వాళ్ళకు దుఃఖం కలిగిస్తున్నాయి, వాళ్ళను పేదరికంలోకి నెట్టుతున్నాయి, కొంతమంది దగ్గర సంపద కేంద్రీకృతం అవుతున్నది. ఈ అసమానతలు తొలగాలనంటే ఈ దోపిడీ అనేది అంతరించాలి. ఈ దోపిడీకి కారణం సామాజిక సంబంధాలు, వర్గ సంబంధాలు ఉన్నాయి. కొందరి చేతుల్లోనే మొత్తం ఉత్పత్తి కారకాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కొందరికి రెక్కల కష్టం తప్ప ఇంకేం లేదు. కనుక ఈ ఉత్పత్తి కారకాలు అనేవి సామాజిక ఆస్తిగా మారాలి, వ్యక్తుల ఆస్తులుగా ఉండొద్దు, వ్యక్తిగత ఆస్తి పోవాలి. ఈ మాటలు ఏవో వింటుంటే వామపక్ష భావాలు మొత్తం అర్థమైంది అన్నాను సార్. మొత్తం ఏమి నాకు అర్థం కాలేదు, పెద్దగా నేనేం చదువుకోలేదు. కానీ సాటి మనిషి పట్ల ఒక మానవీయమైనటువంటి ఎదుతో మాట్లాడుకోవటం అనేది, ఆర్ద్రంగా మాట్లాడుకోవడం, మనం ఇట్లా చలించకుండా ఎట్లుంటాం చుట్టూ జరుగుతున్న వాటి పట్ల అని అట్లా నాకు ఆ రాస్తున్న కవితలు, సిద్ధారెడ్డి గారు రాస్తున్న కవితలు, కిషన్ రాస్తున్న కవితలు, అవన్నీ చూసి, ఎవరో ఒక బిచ్చగత్తె గురించిన కవిత కావచ్చు, నాకు శ్రీశ్రీని చదివినప్పుడు ఆ భిక్షువర్షియసి, ముక్కుబుట్ట వంటి తల ముడతలు తేరిన దేహం, కాంతి లేని గాజుకళ్ళు తనకన్నా శవం నయం, ఆవ్య మరణిస్తే ఆ పాపం ఎవరిదని అనే ఆ కవితలు కానీ, అవి సార్ ప్రేరణతో ఆ పుస్తకాలు తెచ్చుకొని చదివి మళ్ళీ ఆయన దగ్గర చర్చ జరిగేది. ఒక శివసాగర్ కవిత్వం కావచ్చు, తర్వాత ఒక శివారెడ్డి కవిత్వం బాగా ప్రభావంతం. కవులు ఏం చేస్తారు, చెట్లకి కళ్ళు ఇస్తారు, గాలికి గొంతిస్తారు, ఏదో చేతులు ఖండించినా కూడా ఆ జేబురు రంగు అక్షరాలను రాస్తారు అని, ఇట్లా ప్రజల చేతిలో అనంతశక్తి సంపన్నమైన పద్యాన్ని పెడతారు అని అంటాడు. చివరికి సిద్ధారెడ్డి గారు రాసినవి కూడా, ఆయన పోయమ్స్ కూడా, భూమి స్వప్నంలోవి కానీ ఇవి కానీ, అవన్నీ నా మీద
స్పందన అంటే కవిత్వం ఎట్లా రాయాలి, దేని గురించి రాయాలి, వస్తువుని ఎట్లా స్వీకరించాలి అనేది ఇవన్నీ. దీనికి తోడు పాట కూడా ఉండడం వల్ల సభలలో పాట పాడే పని నాదైంది. దాంతో నాకు ఈ మరసం నుంచి ఒక దృక్పథం, ఒక అవగాహన, ఒక జ్ఞానం ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చినాయి. అనేక సభలు నిర్వహించడం సార్, దానివల్ల కార్యకర్తృత్వం తెలిసింది. హౌ టు ఆర్గనైజ్ ఎ మీటింగ్, సభలు నిర్వహించడం, మైత్రి సమావేశాలలో చర్చలు, రకరకాల చర్చలు, రెగ్యులర్ అంటే కరెంట్ అఫైర్స్ మీద డిస్కషన్. అది అవును, ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు కరెంట్ అఫైర్స్ డిస్కషన్, దాని మీద ఏం స్టాండ్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అది ఎట్లా న్యాయం అనేది ఇవన్నీ కూడా చర్చ జరిగేది. హరగోపాల్ గారు వచ్చి ఉపన్యాసం చెప్పడం, వరవరరావు గారు వచ్చి ఉపన్యాసం చెప్పడం, సతీష్ చంద్ర వచ్చి ఉపన్యాసం చెప్పడం దళితవాదం గురించి. ఇట్లా న్యూ ట్రెండ్స్, సమాజ చలనాలు అర్థమయ్యేవి అనమాట, సామాజిక పరిణామాలు అర్థమయ్యేవి. వేణుగోపాల్ గారు, కె శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతుంటే, వరవరరావు గారు వీళ్ళు మాట్లాడుతుంటే, మన వచ్చిన వాళ్ళల్లా మన మంజీరా నది గురించి, ఎవరి గజ్జల రవళివే నీవు మంజీరా, ఎవరి కజ్జల బాష్పధారవే నీవు మంజీరా అని ఆ పద్యాలు చదవడం, కవిత్వం చదవడం, కవిత్వం కోట్ చేస్తూ మాట్లాడడం, ఇవన్నీ చూసి నాలో ఎన్ని ఆవహించినాయంటే, చిన్నప్పుడు నాకు నటన, పాట అంటే ఇష్టం. నాటకాలు వేసినాను, ఇవన్నీ చాలా స్కూల్ ఏజ్లో చాలా నాటకాలు కూడా వేసినాం. నేను నాటకాలు వేస్తే నాకు సంగారెడ్డిలో బెస్ట్ కమెడియన్ ఇది వచ్చింది. పరిషత్ పోటీలకు పోయాను. నాటకాల్లో జరిగే పరిషత్ పోటీలు స్టేట్ లెవెల్ పోటీ. ఎక్కడెక్కడి నుంచో, గుంటూరు నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి నాటక సమాజాలు వస్తే, నాటకం అంటే ఏందో తెలియని సిద్దిపేట నుంచి పోయిన నేను స్టేట్ లెవెల్లో బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది నాకు. తడికేళ్ల భార్యను రాసిన గార్ధభాండం వేసాము అప్పుడు నాటకం. సో ఇదంతా ఉంది. అటువంటి నాకు అక్కడితో నేను ఆగకుండా నేను ఒక వక్తగా మారడానికి, ఒక సామాజిక ఉద్యమ గీతాలు పాడే గాయకుడిగా మారడానికి ఒక రాజకీయ దృక్పథాన్ని ఇచ్చింది డెఫినెట్గా మంజీరా రచయితల సంఘం, మంజీరా రచయితల సంఘం యొక్క ప్రభావం. నాకు మరసం సభ పెట్టాలన్నదే సార్, ఇంకొక ఆలోచన ఉండేది కాదు. నెలకో సభ పెట్టాలి, 2 నెలలకో సభ పెట్టాలి, సభకు జనాలు రావాలి, అది బాగా జరగాలి. దాంట్లో నేను పాడేదాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం కూడా ఉండేది కాదు. నాకు కార్యకర్తగానే నేను బాగా మరసంకు కాంట్రిబ్యూట్ చేశాను. నేను వీటన్నిటి ప్రభావాలు ఆ సమయంలోనే నేను కొంత కవిత్వం కూడా రాసినాను. తర్వాత నేను కొంచెం కవితా రచనను కంటిన్యూ చేయలేదు. చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్ అంటారు కదా. అట్లా ఏమైపోయిందంటే, అనేక పనులు పెట్టుకోవడం వల్ల ఏమైపోయిందంటే, అసలు రాయాల్సినది కొంచెం వెనకబడ్డది అనమాట. జైల్లో ఖైదీలు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే నాకు ఆలాజ్పూర్ శ్రీనివాస్ వచ్చి, సీను ఇలా జరుగుతోంది జైళ్ళల్లో, వాళ్ళు తమ హక్కుల కోసం అడుగుతున్నారు, ఇది బహుశా 90s అనుకుంటాను, అప్పుడు నువ్వు ఒక పోయం రాయాలి అన్నాడు. పోయం అంటే నాకు అప్పటికే కిషన్, సిద్ధారెడ్డి సార్ వింటూ చూస్తూ పోయం రాయటం అనేది ఒకటి, శివారెడ్డి కవిత్వ ప్రభావం, వీటన్నిటితోటి పోయం రాయడం అనేది, సాహిత్యంలోని ట్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోవడం అది మొదలైంది. అప్పుడు నేను రాసిన కవిత బందీ కాని గొంతుక. మా శిరస్సుల్ని తెగవేద్దామని కత్తినెత్తావు నువ్వు, మా శిరస్సుల్ని తెగవేద్దామని కత్తినెత్తావు నువ్వు, మా చూపుల జీవనదులు తాకి కత్తికి కూడా శిరస్సు మొలుస్తున్నది. నీ బెదురు గుండె చప్పుడు నీకు స్పష్టంగా వినబడుతోందా? బలిచక్రవర్తి తల భూమిని చీల్చుకొని పునరుద్భవిస్తున్నది. అంటే ఒక అణచివేత తొక్కటం అయితే, అణచివేయబడ్డవాడు తిరిగి ఉత్పన్నం అవుతున్నాడు. బలిచక్రవర్తి తల భూమిని చీల్చుకొని పునరుద్భవిస్తున్నది. ఇనుప పాదం పాతాళానికి కూరుకుపోవడం స్పష్టంగా కనబడుతున్నదా? వనాల వసంతరాగాల్ని బ్యారెక్స్లో వేసి జనం చెవులు మూసేద్దామనుకున్నావు. వనాల వసంతరాగాల్ని బ్యారెక్స్లో వేసి జనం చెవులు మూసేద్దామనుకున్నావు. పంట కాలువలు పారించిన చేతులు జైలు ఊచల్ని పిల్లన గురువులుగా చేసి పాడటం నీ ఊహకందటం లేదు కదూ. అందరికీ అన్నం అడగటం నేరం చేసి, అందరికీ అన్నం ఉండాలి, అందరికీ బట్ట ఉండాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి, సమాన గౌరవం ఉండాలనే పోరాటాలు కదా. అందరికీ అన్నం అడగటం నేరం చేసి చుట్టూ గోడలు పెట్టావు. అన్నం తినకపోవడం కూడా ఉద్యమమై గోడల మీద పిడికిళ్ళు మొలిచిన వ్యూహం నీ మతిపోగొడుతోందా? జనం జ్ఞాపకాలే అన్నలకు అన్నాలు, ఒలుకుతున్న కవిత్వ పంక్తులే గొంతు తడిపే గ్లూకోజ్ నీళ్లు, మోదుగాకుల్లో గోండు తల్లులు పెట్టిన అత్సరుబువ్వ తిన్న కడుపులవి,
అప్పుడప్పుడే వట్టిపోయి నీరసపడిపో. చెరసాల పోరాటాల పాఠశాలగా, ఉరికొయ్య ఎర్రజెండాగా, అరదండాలు ఎర్రదండాలు పెడుతున్న వైనం అధివాస్తవిక సన్నివేశంలా అంతుబట్టడం లేదవునా? వర్షం పడకూడదని కంతలు మూసావు నీ పిచ్చిగాని, తడిసిన మనుషులు టపటప రెక్కలు కొట్టుకుంటే కరపత్రాలు జనంలో రాలుతున్నాయి. అర్థం కాలేదా? పొద్దున్నే వాలిన పావురాన్ని మెడవిరిచి పరీక్షిస్తున్నావు. వాళ్ళకి పేపర్ ఉన్నట్టు ఇవ్వకపోరు, కట్ చేసి పంపుతారు. పొద్దున్నే వాలిన పావురాన్ని మెడవిరిచి పరీక్షిస్తున్నావు. చిమ్మిన రక్తంతో రెక్కల ముఖపత్రంపై నీ క్యారికేచర్ చిత్రించుకొని ఆకాశంలో అనేక పావురాలు. హక్కుల్ని పాతేయడానికి జైళ్లు పెట్టావు. జైళ్లు కూడా నోళ్లు తెరిచి హక్కులు అడుగుతున్నాయి, సమాధానం చెప్పు. జైలు బయట లోపల సముద్రాలు గర్జిస్తున్నాయి. నీ జలసమాధి దృశ్యం కలలోకి వస్తుందా? ఎవరి నుంచి వేరు చేయగలవు నువ్వు? జైళ్లలో మాత్రం తెలంగాణ మట్టి లేదు. ఎక్కడి నుంచైనా సరే వాళ్ళు మట్టిలోంచి విరుచుకుపడటం ఖాయం, నువ్వు నిర్జీవదేహం కావటం ఖాయం. ఇట్లా అంటే ఈ వచన కవిత్వపు ఒడుపులు అర్థమైనాయి అన్నమాట. ఈ మన వీళ్ళందరినీ పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఒక ఆశారాజు గారు కవిత్వం రాస్తే ఆ కవిత గురించి చర్చ జరిగాయి. మన సిద్ధారెడ్డి గారి పుస్తకం ప్రాణహిత ఆవిష్కరణకి హైదరాబాద్ వచ్చినాడు. నారాయణ రెడ్డి గారు ఉపన్యాసం చెప్పారు. ఆయన ఒకటి గుర్తు చేశాడు. ఆశారాజు కవిత రాస్తూ ఆటో వాడు నీళ్ల రెక్కలు సాచి పరిగెడుతున్నాడు అంటాడనమాట. అంటే నీళ్ళలోంచి పోతున్నప్పుడు ఇట్లా ఇలా లేస్తాయి కదా రెండు వైపులా, నీళ్ల రెక్కలు సాచి. అది నాకు భలే ఇమేజ్, ఎంత అద్భుతం. ఇవన్నీ సార్ ఇట్లా ఇట్లా ఈ ఉపన్యాసాలు, ఈ మాటలు, ఇవన్నీ కూడా మనల్ని తయారు చేశాయన్నమాట. అసలు మనం రూపొందడానికి, మన పర్సనాలిటీ రూపొందడానికి ఇవన్నీ కూడా చాలా చదివిన అనేక పుస్తకాలు. మహాశ్వేతాదేవి ఒక ఎవరిది అడవి నవల, అరణ్యర్ అధికారణం బెంగాలీలో రాసింది. తర్వాత ఒక రాహుల్ సాంకృత్యాయన్ను చదవడం అనేది నా జీవితంలో నాకు ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అనిపిస్తుంది. అవన్నీ కూడా అంటే ఒక జయ ఔధేయ అద్భుతమైన నవల, సింహసేనాపతి, ఓల్గా నుంచి గంగకు, మధుర స్వప్నం, దివోదాసు, లోక సంచారి, ఇట్లా ఆయన ఆ పుస్తకాలని వరుసపెట్టి చదివాను. నేను టీచర్గా నంగునూరులో జాయిన్ అయితే నంగునూరు లైబ్రరీ తెరిచి చూడగానే టీచర్లు లైబ్రరీ ఓపెన్ చేయరు సార్. చాలా జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో లైబ్రరీ ఓపెన్ కూడా చేయరు. ప్రైవేట్ టీచర్గా కొన్నాళ్ళు చేశారు, తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చేశారు. అవును. ఈ అనుభవాలు ఏంటి? ప్రైవేట్ ఏముంటుంది సార్, అది చింతపండు బేరం. చింతపండు వ్యాపారం ఎట్లా ఉంటుందో, ఒక ఆయన గడ్డి వ్యాపారం చేసి ఆయన స్కూళ్ళు కాలేజీలు పెట్టినాడు సార్ హైదరాబాద్లో. ఆయన ఏమన్నాడంటే ఒకసారి తెలుగు ఎందుకంటే తెలుగు చెప్పకుండా ఏమవుతుంది, పిల్లలు చదువుకొని రాస్తారు కదా అనేసాడా. అంతకు మించి అవగాహన ఉండదు వాళ్ళకు. ఒక భాష నుంచి ఒక భాషకు సంబంధించిన నైపుణ్యాలు రావాలి చిన్నప్పటి నుంచే పిల్లలకి. వాళ్ళకు ఒక సాంస్కృతిక వైఖరులు ఇస్తుంది, ఒక రసాత్మకతను ఇస్తుంది. ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకి. గురజాడ స్కూల్ మీరే పెట్టారు కదా మరి అప్పుడు ప్రైవేట్? అవును. అంటే అది నేను నా ఉపాధి కోసం పెట్టినట్టు, అది వ్యాపారంగా నేను పెట్టింది కాదు. అసలు నిజానికి నేను వ్యాపారం స్కూల్లో పాఠం చెప్పడం తప్ప వ్యాపారం చేయడం, నాకు వ్యాపార తత్వం అనేది ఎక్కడ లేదు. సంపాదన గురించి ఆలోచించే మనస్తత్వం స్వభావమే లేదన్నమాట. ప్రైవేట్ స్కూళ్ళలో చాలా అవస్థపడ్డాను సార్ నేను. అది కూడా ఒక పోయే ఉంది నాకు. మంచి సాహిత్య సభ బయట జరుగుతుంది, ఈ స్కూల్లో ఉన్న ఆయన నన్ను పోనివ్వలేదన్నమాట. అప్పుడు కనీసం పర్మిషన్ ఇవ్వలేదు. ఏం పెద్ద మునిపోయేది కూడా ఏం లేదు అప్పుడు నేను ఏదో రూపాయి పారుతున్న దేహం అని ఒక కవిత రాసుకున్నాను. అంటే రూపాయికి మనం కట్టుబడిపోయాం కదా అని. వాళ్ళు చాలా సంకుచితంగా ఉండేది సార్ ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే ఇది. అండ్ చిన్న స్కూళ్ళు మళ్ళీ సమస్య అనమాట. వాళ్ళకి పాపం వాళ్ళకు కూడా అది వనరులు లేవు, అట్లా ఉండేది. సో అది ఈ గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ అస్సలే ఉండవు సార్, ఆటలు ఉండవు, పాటలు ఉండవు. ప్రైవేట్లో అవన్నీ నిషిద్ధం, వేరే పుస్తకాలు చదవద్దు. ఇప్పుడు సిగరెట్ తాగొద్దు, మన మందు తాగొద్దు అన్నట్టే ఇంకో పుస్తకం చదవద్దు, టెక్స్ట్ బుక్ తప్ప వేరే చదవద్దు, ర్యాంక్ తెచ్చుకోవాలి అని. నాకు రెండు గుర్తొస్తాయి సార్. ఒకటేమో ఈ ర్యాంకుల పిచ్చితోని ఎప్పుడో ఒక పాప అన్నదట, మా నాన్న ముద్దు పెట్టింది నాకా నా ర్యాంకు కాని అడిగింది. అట్లే ఈ మధ్య పిల్లలు మన తల్లిదండ్రులు పూరికే సెల్ ఫోన్లో బిజీ అవుతుంటే ఓ పిల్లవాడు అడిగాట, నన్ను కన్నారా లేకుంటే డౌన్లోడ్ చేసుకున్నారా ఎక్కడి నుంచి అన్నా అని. సో అట్లా ప్రైవేట్ స్కూల్లో ఈ నంగునూరు స్కూల్కి వచ్చిన తర్వాత లైబ్రరీ కనబడితే నేను ఆ లైబ్రరీ తీస్తే నాకు అందులో రాహుల్ సాంకృత్యాయన పుస్తకాలన్నీ దొరికినాయి. అక్కడ అవన్నీ చదివాను. అవి నా మీద చాలా ప్రభావం వేసినాయి. దుమ్ము కొట్టుకుపోయినాయని తీశారు. దుమ్ము కొట్టుకుపోయినాయని తీసి చదివినాను నేను. తర్వాత ఏంటంటే మన పిల్లలకు కూడా ఇచ్చేవాడు, మీరు చదవాలి అదంటే కొంచెం ఆ పిల్లలు పొడగొడతారు అదని వద్దనే వాళ్ళు హెడ్ మాస్టర్లు వీళ్ళు, కానీ పిల్లలకు కూడా ఇవ్వడం అది ఇది
నేను అక్కడ కూడా నా క్లాస్ అంటే ఒక సినిమాలాగా ఉండేది సార్. ఆ, ఒక సినిమా చూపించినట్టు పిల్లలకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పాఠం చెప్తే వాళ్ళకి ఆ పిల్లలంతా కళ్ళనీళ్ళు పెట్టుకునేవాళ్ళు సార్. ఆ పాఠం అయిపోయేటప్పటికి ఆమె మరణించిందని చెప్పడు, అదే అవును. ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పడు గురజాడ. కలువల చేరెను కన్నుల కాంతలు, మేలిమి చేరెను మేని పసలు, హంసల చేరెను నడకల బెడగులు, దుర్గను చేరెను పూర్ణమ్మ అంటాడు. అవి అండ్ ఆ పద్యాలు కూడా, పద్యాలు చదువుతుంటే కూడా ఆ పిల్లలు చాలా ఆనందపడేదన్నమాట వాళ్ళు. ఈ అక్కడి నుంచి నాకు ఆ పుస్తకాలన్నీ చదవటం నా మీద నేను చాలా చదువరిని మొదటి నుంచి. అంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినప్పుడు కొద్దిగా చదువుకోవడానికి కూడా అవకాశం ఎక్కువ దొరికింది. అంటే నేను సిద్దిపేట నుంచి నంగనూరు ప్రయాణం చేస్తూ ఒక పుస్తకం చదువుకుంటూ వెళ్ళేవాడిని సార్. నేను బస్సులో కూర్చుంటే పుస్తకం చదువుకునేవాడిని. చాలామంది బస్సులో చదవరాదు కానీ నాకు బస్సులో బాగా చదివేవాడిని నేను. ఇట్లా నేను పుస్తకాలు చదవటం, ఒక్క పని పుస్తకాలు చదవటము, పాటలు వినటము, సాహిత్య ఉపన్యాసాలు వినడము, కవిత్వము రాయడము, కార్యకర్తృత్వం చేయడము, నాటకాలు వేయడము, ఒక్కటి కాదు ఇన్నిట్లలో నా అభిరుచి అనేది అది అట్లా పెనవేసుకుపోయిందనమాట, అది ఎదిగిందనమాట. ఇది నుంచి నాకు ఇక ఈ మరసం కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ప్రజా ఉద్యమాలతో సంబంధం ఏర్పడ్డది. మరసం కేవలం కవిత్వం రాసే దగ్గర ఆగలేదు. మద్యపాన వ్యతిరేక ఉద్యమం, ఆ మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో మరసంతో కలిసి నేను ఊరూరు తిరిగాను. నేను ఆడవేషం వేసేవాడిని, మీకు గుర్తుండే ఉంటుంది. మీరు వీటన్నిటిలో భాగస్వామ్యం, మీరు నన్ను చిన్నప్పటి నుంచి చూసిండ్రు. మీరు ఆ జూలురోళ్ళ వాడకట్ల అక్కడ నేను కళ్ళు తెరిచింది అక్కడ సార్. ఆ జూలురోళ్ళ వాడకట్లో గాండ్ల శంకరం ఇంట్లో ఒక 2 రూములు కూడా ఉండని ఇంట్లో, చిన్న ఇల్లు, అక్కడ కన్ను తెరిచాను నేను. మీకు తెలియదు ఏముంది. ఆ తర్వాత మరసం నాటకాల్లో మీరు కూడా పాత్ర సారి కదా, మీరు కూడా వచ్చి పాత్ర వేసినారు దాంట్లో. అంజయ్ సార్ను కూడా మేము నటుడిని చేసినాం దాంట్లో. అక్కడ నటుడిని చేసాం. జనరల్గా అంజయ్ సార్కి అంత పెద్ద కోరిక లేవు అవి, జర్నలిజం తప్ప ఇంకొకటి ఈనాడు అంజయ్యనే. ఆ కట్లే ఉండేది కదా పేరు. తర్వాత అప్పుడు ఆ నాటకం వేస్తుంటే సార్ నేను మా అమ్మని అనుకరించాను, ఒక ఆడవేషం వేసి. ఆ బిడ్డ చచ్చిపోయి ఏడుస్తుంది. నేను ఆ సన్నివేశం అభినయిస్తుంటే ఊరంతా ఏడ్చేది సార్. ముందు కూర్చున్న ఆడవాళ్ళంతా ఇట్లా నోట్లో వాళ్ళు చెంగు కుక్కుకొని ఏడ్చేది. నాకు ఆ మద్యపాన వ్యతిరేక ఉద్యమం ఏం చేసిందంటే గ్రామీణ జనాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి. నేను పుట్టి పెరిగిందంతా టౌను, ఒక దిగువ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళ రీతిలోనే ఎట్లా మాట్లాడాలి. నాకు వీళ్ళందరితో కొత్త పరిచయాలన్నీ కూడా అసలు అంటే నాకు అలవాటైన భాష వేరు. మళ్ళీ నేను సిద్ధారెడ్డి గారితో వీళ్ళతో కలిసిన తర్వాత నాకు ఈ పొయిటిక్ డిక్షన్, ఈ లిటరరీ లాంగ్వేజ్ ప్రభావం అది వేరే. మళ్ళీ సభలలోకి వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు గ్రామీణులతో మాట్లాడే అదొక మళ్ళీ ఒక డౌన్ ట్రాడిన్ లాంగ్వేజ్. మనకు ప్రజలకు మధ్య లాంగ్వేజ్ పెద్ద ఇది సార్, అంటే అడ్డుగోడ. దాన్ని అధిగమించడం చాలా కష్టం. మనం ఉపన్యాసాలు చెప్పేటప్పుడు మనం ఉపన్యాసం అనగానే కనుబొమ్మలు ముడిపడి కొత్త భాష వస్తుంది. మనం ఆ కొత్త భాషలో మాట్లాడొద్దు, ముచ్చట పెట్టినట్టు మనకు వచ్చిన భాషలో మాట్లాడితేనే ఉపన్యాసం అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అద్భుతంగా ఉంటుంది, వాళ్ళకు నచ్చుతుంది, తాకుతుంది, కాంటాక్ట్ ఏర్పడుతుంది. ఇంకా ఐ కాంటాక్ట్, మీ మాట్లాడే సంభాషణ లాగా ఉండాలి ఉపన్యాసం ఎక్కడ కూడా. అది నేను వెళ్ళి ఆ నాటక ప్రదర్శన చేయడము, మాట్లాడడము, ఇదంతా కూడా నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది నన్ను ఎట్లా గ్రామీణ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అక్కడికి వచ్చింది. సిద్ధారెడ్డి గారితో వీళ్ళతో అందరితో కూడా చర్చలలో కూడా నాకు కొంత గ్రామీణ జీవితం అర్థమైంది. గ్రామీణ జీవితం, రైతు సమస్యలు ఇవన్నీ అర్థమైనవి. ఇవన్నీ అర్థమైనవి కనుకనే తెలంగాణ ఉద్యమంలో నేను ఒక ప్రభావపూరితమైనటువంటి పాత్రను పోషించగలిగినాను అనమాట. ఈ ఇన్నిటి సారం అక్కడికి వచ్చి అదొక చైతన్యవంతమైన రూపాన్ని తీసుకున్నదంటే ఎక్కువ మంది ప్రజల్లోకి నాకు వచ్చిన ఈ నైపుణ్యాలన్నింటినీ కూడా నేను వాడగలిగేటువంటి ఒక అవకాశాన్ని అది ఇచ్చిందని. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును మొట్టమొదటి గుర్తించింది మంజీరా సంఘం. తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటుకు అదే కారణం. అందులో మీరు భాగస్వామి. 96లో మరసం నిర్ణయం తీసుకుంది సార్. తెలంగాణ ఉద్యమం ఒక న్యాయమైన డిమాండ్ అని 96లోనే నిర్ణయం తీసుకుంది. 96 నుంచే మాకు తెలంగాణ ఆలోచనలు ప్రారంభమైనాయి. 97, 98లోనే నేను 98 తర్వాత 99లో నేను ఈ టంగుటూరి ప్రకాశం పాఠమే ఎన్నాళ్ళు చదువుతాము ఇవన్నీ ఉపన్యాసాలు చెప్పాను నేను. ఆంధ్రకేసరి టంగుటూరి, ఆయన ఆంధ్రకేసరి సింహం, మరి ఇక్కడ సింహాలు లేరా, ఈ చరిత్ర ఎందుకు రాలేదు పాఠ్య పుస్తకాల్లోకి,
నేను ఈ పాఠ్య పుస్తకాలు, సాంస్కృతిక అంశాలు, లాంగ్వేజ్ మీద జరుగుతున్న దాడి, వీటన్నిటినీ, ఈ విగ్రహాలు, ఇట్లాంటి విషయాలు చాలా అద్భుతంగా చెప్పేవాడిని. అవి చాలా ప్రభావం చూపించినాయి, ఎక్కువ మందిని చాలా ఆలోచింపజేసినాయి. చాలా తెరవే సభల్లో కూడా పాట ద్వారానే ఆకట్టుకునేవారు సార్. నేను ఎక్కువగా ఏ పాటను మరసం నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉంది, తెలంగాణ రచయితల వేదిక నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉంది, తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉంది, టీఆర్ఎస్ ప్రస్థానంలో నాది చాలా ప్రముఖమైనటువంటి భాగస్వామ్యం. తర్వాత తెలంగాణ రచయితల సంఘం, వికాస సమితి, వీటన్నిటి ఆవిర్భావంలో విద్యావంతుల వేదిక సభలకి నా ఉపన్యాసం ఒక ఆకర్షణ సార్. జయశంకర్ గారు, నేను, కోదండరాం గారు కలిసి ప్రయాణించేది. రచయితల వేదిక మొట్టమొదటి ఏర్పడినప్పుడు అసలు ఆ రచయితల వేదిక ఉండాలి, రచయితలందరినీ ఒకటి చేస్తే బాగుంటుందని నిరంతరం సిద్ధారెడ్డి సార్ నేను మాట్లాడుకున్నాం. ఆ పనికి సార్ వెంట తిరిగినాను కూడా. సార్ వివిధ ప్రాంతాలకు పోయి రచయితల్ని ఒకటి చేసే పనికి అక్కడ పోయి నేను పాడడం, సార్ నేను మొట్టమొదటి ఎక్కువ పాడిన పాటలు సుద్దాల అశోక్ పాటలు పాడేది సార్. అప్పుడు ఏమయ్యేదంటే సార్, ఈ ఉద్యమాల పాటలు పాడితే నేరం కదా, మీకు తెలుసో తెలియదో, గజ్వేల్ దగ్గర ఒక దగ్గర అంజన్న భజన చేస్తారు, కొండగట్టుపై వెలసిన అంజన్న అనేది చేస్తున్నారు. పులంజన మీద పాట అనుకుని పోలీసులు తీసుకుపోయి కొట్టింది. అటువంటి వాతావరణం కదా తెలంగాణలో, పాటలు పాడలేని వాతావరణం. అప్పుడు ఒకసారి సుద్దాల అశోక్ మన సిద్దిపేట రావడం, ఆయన పరిచయం అయితే అప్పుడు ఆయన ఒక పాట ఎట్లా పుట్టిందనే పాట బాగా రాసిండు. అది నాకు బాగా నచ్చి, అంటే నాకు ఒక కవితాత్మకత ఉండి అది ఉంటే ఆ పాటను నాకు బాగా. మాదిమ కాలమునందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపు గూడి బ్రతుకునప్పుడు, ఆకలి మంటల వేటలో ఆకలి తీరే బాటలో అటమట చెందే ఊపిరి అలసటయే, అటమట చెందే ఊపిరి అలసటయే మొదటి పాట టప 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 టప. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉపన్యాసకునిగా, గాయకునిగా ఎదిగిన తీరు ఎంతో కొంత వివరించారు. దానికి ప్రారంభం ఎక్కడ, పీక్ దశకు చేరింది ఎప్పుడు? నేను పాటలు మాత్రమే పాడేది. అయితే నేను మంజీరాలో ఉన్నప్పుడే అప్పుడప్పుడు ఉపన్యాసాలను కూడా చెప్పినాను. తెలంగాణ చైతన్య వేదిక అని 98లో పెట్టినాము. దాంట్లో తెలంగాణ అని ఒక పాటల పుస్తకం తీసుకొచ్చినాం. దాంట్లోనే మొట్టమొదటిసారి నాగేటి సాలల పాట. ఆ పుస్తక పరిచయం నేనే చేసినాను ఆ రోజు మాట్లాడడం అనమాట. తర్వాత ఒకసారి అంకురం సినిమా మీద నా ఉపన్యాసం పెట్టినాను. ఇలా నాకు కొంచెం వక్తృత్వానికి సంబంధించిన ట్రైనింగ్ వస్తుంది. ఒకసారి ఏమైందంటే కరీంనగర్లో మాండలిక భాషా సదస్సు అని పెట్టినారు. ఏది మన గోపు లింగారెడ్డి గారు అక్కడ డిగ్రీ కాలేజీలో పెట్టినారు సార్. ఇది బహుశా 2000 ఆ ప్రాంతంలో అనుకుంటాను. ఇంకా అప్పటికి టీఆర్ఎస్ రాలేదు. టీఆర్ఎస్ వచ్చిందో రాలేదో 2001లో టీఆర్ఎస్ ఆ ప్రాంతంలోనే కావచ్చు. అప్పుడు సుద్దాల అశోక్ తెలంగాణ పాట మీద మాట్లాడాలి. ఆయన రాలేదు. ఆయన రాకపోయేసరికి ఆపద్ధర్మంగా నన్ను మాట్లాడమన్నారు. సిద్ధారెడ్డి గారు అన్నారు, ఏముంది నీకు పాటలు తెలుసు కదా, పాడుతూ మాట్లాడుతూ చెప్పేసే అన్నాడు. సరేనని ఇంకా నేను వెళ్ళి తెలంగాణ రైతాంగ పోరాటం దగ్గర మొదలుపెట్టాను. తెలంగాణ పాటలు, మన దగ్గర ఒక ఫోక్ కల్చర్ ఉంది, ఆ ఫోక్ అవి ఆ పాటలు పాడి ఎంత అద్భుతమైన కవితాత్మక వ్యక్తీకరణలు ఉంటాయి మన జానపదులు పాడేటువంటి. కంది పూసె కందిగాసె కంది కోనలు నంది వేసే నంది ఓలెను వేరాంగను నెమిలి కండ్ల నరుస మంది కండ్లు మంట మండెను. నెమిలి కండ్ల నరస అని పిలవడం ఉందనుకోండి, వస్తుందా సార్ మనలాంటి వాళ్ళకి ఆ ఊహ? రాదు కదా. కంది పూసె కందిగాసె కంది కొనలు నంది వేసే, కంది పూసే దాని కొనల్ని ఎడ్లు మీద వేసే, కంది కొనలు నంది వేసే నంది ఓలెను వేరాంగను అని ఆయన వస్తుంటే అట్లా వృషభం కదిలినట్టు వస్తున్నాడు అన్న టీవీ. ఇవి అన్నీ కూడా చాలా అద్భుతంగా ఆ జానపద పాటలు కొద్దిసేపు చెప్పి, తర్వాత మన ఎంత దోపిడీ ఉంది ఇక్కడికి ఎప్పుడు తెలంగాణ వాడు శ్రమిస్తున్నాడు తప్ప వాడికి ఒక శ్రమఫలం దక్కుతలేదు. ఏటికేతం బట్టి ఏయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా నేను గంజిలో మెతుకెరుగరన్నా. ఈ పాట ఇవన్నీ కోట్ చేస్తూ పాలబుగ్గల జీతగాడ పసులగాసే మొనగాడ పాలు మరిసి ఎన్నాలయ్యిందో మా భూమిలోని పాట. ఓ
సుద్దాల హనుమంతు రాసినటువంటి పాట. ఇవన్నీ కోట్ చేస్తూ వచ్చినాను నేను. ఆ తర్వాత తెలంగాణ పాట సిద్ధారెడ్డి గారు రాసింది, ఈయన భాష మీద ఇట్లా రాశాడు, ఇవన్నీ చెప్తూ నేను స్మృతితోనే చెప్పాను సార్. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్, దానికి ఏం హోంవర్క్ లేదు, ఏం లేదు. చెప్పంగానే బ్రహ్మాండమైన అప్లాజ్ వచ్చిందనమాట. వచ్చిన వాళ్ళంతా సామాన్యులు కాదు సార్, అంత గొప్ప కవులు, రచయితలు. ఇది అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను మాట్లాడగలిగింది వింటారు, వినిపించగలను అని. ఇక అక్కడి నుంచి ఆగలేదు సార్. ఇక పిలుస్తూనే ఉన్నారు. తర్వాత ఒకసారి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ అశోక హోటల్లో మీటింగ్ పెట్టినారు. ఇదే 2004 ఆ ప్రాంతంలో. జయశంకర్ గారు విన్నారు నా ఉపన్యాసం. జయశంకర్ గారు విని నేను అప్పుడు ఈ విగ్రహాల గురించి మాట్లాడినాను. ట్యాంక్ బండు విగ్రహాల గురించి మాట్లాడితే ఆయన వీఆర్ థింకింగ్ సిమిలర్లీ అని నా దగ్గరకు వచ్చి అన్నాడు అనమాట. అట్లా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, అది మా పాలిట ఒక వ్యంగ్యం అయిపోయింది మా పాలిట అని చెప్పి, నదులు ఎటు దొర్లిపోతున్నాయి, ఎటు కదిలిపోతున్నాయి, నీ ఆటలే ఆడతాం, నీ పాటలే పాడతాం, మా పాటలు మర్చిపోతాం అన్నట్టుగా అని ఇవన్నీ నేను వ్యంగ్యాన్ని, అంటే నా ఉపన్యాసంలో వ్యంగ్యం, దుఃఖం, ఈ అన్ని రసాలు కలగలిసి ఉండేది. దాంతో ఏమైందంటే జయశంకర్ గారు కూడా నన్ను మెచ్చుకోవటం. అక్కడ ఏమైందంటే అప్పుడు మన మురళీమోహన్ దేశపాండే అని ఒక ఆయన ఉండేవాడు టీఆర్ఎస్లో. ఆయన నుండి మీరు టీఆర్ఎస్ వేదికల మీద మాట్లాడతారా అని అడిగాడు. ఏం అభ్యంతరం లేదు, మాట్లాడతానన్నాడు. అక్కడి నుంచి ఇంక టీఆర్ఎస్ వేదిక ఎక్కాను సార్. ఇంకా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఊరూరు టీఆర్ఎస్ నన్ను లక్షల మందిలోకి తీసుకుపోయి సభలు పెట్టి మాట్లాడి, అంటే కవి ఉండొచ్చు, అందరు ఉద్యమంలో అందరి పాత్ర ఉంటుంది కానీ సార్, మిమ్మల్ని తీసిపోయేవాడు ఒకడు ఉండాలిగా, వేదిక నిర్మించేవాడు ఒకడు ఉండాలి కదా, మీ మైక్ మీ ముందట పెట్టేవాడు ఒకడు ఉండాలి. ఎందరు ఉంటే నువ్వు అక్కడ నువ్వు అభినయించేది, నువ్వు పాడేది ఎవరైనా కావచ్చు. మమ్మల్ని అందరినీ అట్లా ప్రజలు అట్లా మోసుకుపోయిందన్నమాట. అట్లా తిరుగుతున్నాను. ఒక దశలో అయితే హుస్నాబాద్లో సభ అయితే 1.5-2 గంటలు మాట్లాడినాను. వచ్చిందంతా గ్రామీణులు. వాళ్ళకి నేను తెలంగాణ అప్పుడే పొటమరిస్తున్న కాలం, అది ఉద్యమ భావాలు ఇవన్నీ పొటమరిస్తున్న కాలం. గంటలు మాట్లాడినంత సబ్జెక్ట్ ఇంకా లేదు, ఇంకంత తయారవ్వలేదు. అయినా నేను అది చెప్పాను, బ్రహ్మాండంగా చెప్తూ ఉంటే వర్షం స్టార్ట్ అయింది. సభ అయిపోయింది, నా ఉపన్యాసం అయిపోయింది, అంత అయిపోయింది. ఇక వెళ్ళండి అన్నారు. నా తర్వాత ఇంకొక ఆయన మాట్లాడిండ్రు, వర్షం పోయింది. ఎట్లా పోతాం? చాలామంది ఉన్నారు. అప్పుడు మన ధర్మారెడ్డి సార్ కొడుకు ఆయన అమరేందర్ రెడ్డి అని ఆయన ఆర్గనైజ్ చేశాడు, టీఆర్ఎస్లో ఉన్నాడు ఆయన. మళ్ళీ అంతమంది వర్షంలో ఎడిపోతారు, మళ్ళీ మాట్లాడు అన్నారు. మళ్ళీ మాట్లాడు అంటే వర్షం వెలిసేదాకా ఉపన్యాసం చెప్పినారు సార్. ఆల్మోస్ట్ 3 hours స్పీచ్. 3 గంటలు విన్నారు సార్, విసుగెత్తకు లేకుండా, చప్పట్లు. బయట వర్షం పడుతుంది, పెద్ద మ్యారేజ్ హాల్, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదా, పెద్దదనమాట. హుస్నాబాద్లో పెద్ద ఫంక్షన్ హాల్. ఇక చప్పట్లు కొడుతున్నారు, ఏడుస్తున్నారు, ఆనందపడుతున్నారు, పాడు అంటున్నారు, ఉపన్యాసం అట్లా. అప్పటి నుంచి ఇంకా పాటకు మాటను అనుసంధానించి, దానివల్ల ఏంటంటే సార్, సభకు పిలిచేవాడికి కూడా వక్త వచ్చినట్టు, గాయకుడు వచ్చినట్టు, రెండు ఒక్కరిని పిలిస్తే. తెలంగాణ ఎన్జిఓల సంఘం వేదికల మీద కూడా ఉద్యోగస్తులు, కరీంనగర్లో సభ ఎన్జిఓలది, నేను మాట్లాడిన తర్వాత ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు అందరూ. గొప్పతనం కోసం చెప్తలేదు సార్, ఆ కాంటెక్స్ట్ అట్లాంటిది, దాన్ని వ్యక్తీకరించాలి అంతే అద్భుతంగా. వ్యక్తీకరిస్తే అందరూ ఒక ట్రాన్స్లోకి పోయినారు విన్నవాళ్ళందరూ. తరువాతి వక్త ఉపన్యాసం మొదలు పెట్టడానికి చాలా అవస్థపడాల్సి వచ్చిందనమాట. అంటే ఆ ట్రాన్స్లోంచి బయటకు రావట్లేదు, అదే మాట్లాడుకుంటున్నారు, అందరు చెప్పిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. అదేంటే ఆయన చాలాసేపు ఉండి ఒక దశకు వచ్చి దేశపతి శ్రీనివాస్ అలరించినట్టు నేను అలరించలేనని కోపంగా అనే ఒక పరిస్థితి వచ్చిందనమాట. అట్లా అనేక సభలు. ఒక చోట దేశపతి శ్రీనివాస్ రావాలని వాటర్ ట్యాంక్ ఎక్కాడు ఆయన రావాల్సిందే మా ఊరికి అని చెప్పి. చాలా ఎక్స్పీరియన్స్లు, చాలా ఎన్ని. తర్వాత బహిరంగ సభల్లో మాట్లాడడం, తెలంగాణ తల్లి శిక్షణా తరగతులు ఇవ్వడం. ఆ శిక్షణా తరగతులు చెప్పిన వాళ్ళు ఇప్పటికీ గుర్తు చేస్తారు, మా మనసులో ముద్ర వేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ఏం చేసిందంటే సార్, ఒక అద్భుతమైన పని చేసింది. విద్యార్థి శిక్షణ శిబిరాలు అని చెప్పి ఒక 6 నెలల పాటు స్టూడెంట్స్ని భవన్కు రప్పించి, తెలంగాణ భవన్కు రప్పించి ఈ తెలంగాణ భావజాలం అంతా చెప్పడం అనమాట. ఆ పని అంతా నేనే చేశాను సార్, ఒంటి చేత్తో చేశాను. ఒక దశలో చాలామంది వక్తలు వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, అంతా కొద్ది రోజులు. తర్వాత నేను ఒక్కడే చెప్పిన క్లాసులు వాళ్ళని ఒక రోజంతా ఎంగేజ్ చేసి, 2 రోజులు ఎంగేజ్ చేసి పంపించేవాడిని. దాంతో ఒక అద్భుతమైన సైన్యం తయారైంది. అసలు ఆ యువకులందరి మీద గొప్ప ముద్ర వేయగలిగాను. ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు ఇబ్బంది ఏం కలగలేదా?
ఉండేది సార్. చాలాసార్లు నేను బడైపోయినాక బయలుదేరి పాఠం చెప్పి మళ్ళా మన ఉపన్యాసం మాట్లాడి రాత్రంతా ప్రయాణం చేసి మళ్ళీ ఉదయమే బడి కురకాలి. మళ్ళీ బళ్ళే మనం పేపర్లు దిద్దాల్సిన టైంలో దిద్దాలి, ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇది నడుస్తూనే ఉండేది. కొన్నిసార్లు ఎస్బీ వాళ్ళు వచ్చి వెతికేవాళ్ళు, ఏమన్నా రాకుండా సంతకం పెట్టుకుంటున్నా ఏం సంగతి అని వెతికిన సంఘటనలు కూడా ఉన్నాయి. మన ప్రేమ్చంద్ అని ఒక కానిస్టేబుల్ ఉండేవాడు, మీకు గుర్తుండి ఉంటుంది. అతను ఎప్పుడు నన్ను బెదిరించేవాడు, అయితే నీ పని అయితే నేను ఎప్పుడో లోపలేస్తావు అనేవాడు. సరే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ భయం పోయింది అనుకోండి. టీఆర్ఎస్కి ముందు ఆ భయం ఉండేది. తెలంగాణ గురించి పాడినా మాట్లాడినా ఓ పీడిఎస్ సభలో వెళ్ళి నేను టపటపటప పాట పాడితే నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు అనమాట. ఇవన్నీ చాలా ఉండేవి. తర్వాత బెల్లి లలితను చంపేసిన ఆ సమయంలో కూడా చాలా భయానకమైనటువంటి పరిస్థితి. ఈ బడి నుంచి వచ్చి మళ్ళీ కొద్ది రోజు ఇట్లా విపరీతంగా తిరిగాను ఆ బడికి పోతూ. కొద్ది రోజులకు నాకు ఒక లక్ ఏమైందంటే సార్, మన చిన్నకోడూరుకి వచ్చాను. చిన్నకోడూరు జూనియర్ కాలేజ్ అయింది. జూనియర్ కాలేజ్ అయిన తర్వాత ఏంటంటే మాకు హాఫ్ డే స్కూల్. సో మిగతా హాఫ్ డే నాకు మీటింగ్లకు పోవడానికి మంచి అవకాశం చిక్కింది అనమాట. అట్లా కొంతకాలం అట్లా నడిచింది. వినియోగించుకున్న తర్వాత మన తర్వాత ఏమైపోయిందంటే కేసీఆర్తో నాకు సన్నిహితత్వం పెరిగిన తర్వాత ఆయన డెప్యుటేషన్ మీద తీసుకొని ఎవరో ఒక ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి నన్ను పిఏగా డెప్యుటేషన్ మీద తీసుకొని పేరుకు పిఏగా వాళ్ళ దగ్గర ఉంటాను. కానీ చేసేదంతా ఇక సభలు తిరగడం, మాట్లాడడం, చేయడం నాకు అది ఒక సావకాశం అయింది. అయితే ఒక థ్రెట్ ఉండేది, గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండి రాజకీయ ప్రచారం చేయటం. టీఆర్ఎస్ అనే కాదు, ఉద్యమాల గురించి మాట్లాడడం. అప్పుడు ఎప్పుడో వేటు వేయాలి నన్ను. నిజానికి నేను ఒకసారి అయితే మా తెలుగు తల్లి పాట మేము పాడంపో అని నేను అన్నాను. అంటే TV9 వాళ్ళు డిస్కషన్ పెడితే అక్కడ పోతే నాకు ఎదురుగా వాదించడానికి వచ్చింది ఎడ్యుకేషన్ మినిస్టర్. అటున్నది ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇటున్నది ఆఫ్టర్ ఆల్ టీచర్. మా ఇద్దరి మధ్య వాదన, నేను బాడంపో అని, నీ ఆర్డర్ నేను బేఖాతరు చేస్తానని యాజ్ ఎ టీచర్గా చెప్తున్నా నేను. నిజానికి అంటే పాపం అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన కూడా చాలా సంస్కారవంతుడు, డొక్కా మాణిక్య ప్రసాద్, వెరీ డెమోక్రట్ ఆయనే అన్నాడు, నిజమే దేశపతి గారి వాదన, తెలంగాణ రైతాంగ పోరాట ప్రస్తావన లేని పాట అది, ఎట్లా పాడతారు అని ఆయనే ఒక పాయింట్ ఇచ్చాడు నాకు. సో అట్లాంటి పరిస్థితి. ఇంకా నేను టీఆర్ఎస్ వేదికల మీద పెద్ద లక్షలాది జార్జ్ ఫెర్నాండెస్తో వేదిక పంచుకున్నాను, సుష్మా స్వరాజ్తో వేదిక పంచుకున్నాను, మహామహులతో వేదికలు పంచుకున్నాను. వాళ్ళు నేను పాడుతుంటే చాలా ఆశ్చర్యపోయి మాట్లాడుతుంటే ఇంత ఎఫెక్టివ్గా ఉంది ఏంటి అని. ఒకసారి జాగృతి నన్ను బొంబాయి తీసుకుపోయింది. బొంబాయి తీసుకుపోతే ఆ బొంబాయిలో తెలంగాణ వాళ్ళ మీద ఉన్న మరాఠా ప్రభావం గురించి మాట్లాడాను నేను. సభంతా కూడా ఇట్లా ఊగిపోయింది. ఆయన శివసేన నాయకుడు ఎవరో వచ్చి అరే ఏం మాట్లాడాడు ఈయన, ఇంత రెస్పాన్స్ ఏమిటి అసలు అని చెప్పి ఆయన మొత్తం మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేయించుకున్నాడు, విన్నాడు. ఇవన్నీ చాలా అద్భుతమైన అనుభవాలు, గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో అనుభవాలు చాలా ఉన్నాయి. చాలా ఎప్పుడో కూర్చొని రాయాలి సార్ ఇవన్నీ కూడా, రాస్తే బాగుంటుంది, రికార్డ్ చేయాలి. రికార్డ్ చేస్తే కొంచెం నాకు రాతలో ఎందుకో నాకు కొద్దిగా బద్ధకం ఎక్కువ సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయ OSDగా పనిచేశారు. దాని అనుభవాలు ఏమని చెప్తారు? డెఫినెట్గా సార్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సాహిత్య అకాడమీ పెట్టడానికి కారణం నేనే సార్. నేను సార్ వెంట అప్పటికి దశాబ్దాలుగా మూలబడి అసలు లేదు, అర్థమైపోయింది కదా సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ పెట్టడానికి కూడా నేను అకాడమీస్ ఉండాలని. ఇంకా ఒకటి ఉండే లలిత కళా అకాడమీ కూడా పెట్టాలనేది, చిత్రకళకు సంబంధించి కూడా. అది జరగలేదు. ఎందుకో జరగలేదు. చెప్తూ వచ్చాను సార్తో, ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాను, కానీ అది జరగలేదు. నిజానికి అనుకున్నంతగా ఇంకా సాంస్కృతిక కార్యాచరణ జరగలేదు. జరగాల్సింది చాలా ఉన్నాయి. జరిగింది కూడా తక్కువేం కాదు. బతుకమ్మను అధికారిక పండుగగా చేయటము, బోనాలను అధికారికమైనటువంటి పండుగగా చేయడము, తర్వాత మన పేర్లు పెట్టడము, మన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట ఒక యూనివర్సిటీ రావడం, జయశంకర్ గారి పేరిట ఒక యూనివర్సిటీ రావడం, కాళోజీ పేరు మీద, దాశరథి పేరు మీద అవార్డులు పెట్టడం, మన అధికారికంగా జయంతులు చేయడం, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. చాలా విషయాల్లో అంటే ఇలా అని చెప్పలేం, కానీ పర్టికులర్గా రైతులకి ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుంది అని నాకు ఒక మిత్రుడు అంటే ఎప్పుడూ అన్నాను నేను ఏదో ఒక దశలో. అంటే ఆ ఊరికే చనిపోతున్నారు కదా, చనిపోతుంటే ఏమిటి అంటే ఎప్పుడో ఒకసారి లీలా మాత్రంగా అన్న. తర్వాత సార్కి ఇంకా చాలామంది కూడా మాట్లాడి ఉంటారు, అది ఒక షేప్ తీసుకొని రైతు బీమా అయింది. ఇట్లా చాలా సందర్భాలలో
నేను కొంత కాంట్రిబ్యూట్ నేను చేయగలిగాను. ప్రపంచ తెలుగు మహాసభలు ఒక గొప్ప ముద్ర వేశాయి. ఆ తర్వాత కవిత్వం రాయడం పెరిగిపోయింది తెలంగాణలో. విపరీతంగా కవులు పుస్తకాలు వేయటం పెద్ద ఒక ఉత్తేజకరమైన మహాసభలలోనే వేల మంది కవులు కొత్తగా పుట్టుకొచ్చినారు. అసలు మంది రారేమో అనుకున్నారు సార్, రారని. కేసీఆర్ గారు నాతో అన్నది ఏంటంటే, జనం రారు, మీరు ఎక్కువ కార్యక్రమాలు పెడుతున్నారు. నేను రవీంద్ర భారతిలో కార్యక్రమాలు, లలిత కళా తోరణంలో కార్యక్రమాలు, అక్కడ కూడా అంటే ఇన్ని కార్యక్రమాలు పెడితే ఎట్లా జనం రారు అంటే, నిజానికి జనం విరగబడి వచ్చారనమాట. అది ఒక అవధానాలు ఇవన్నీ పెట్టాలన్నది చాలా ఆలోచన. అట్లా ఆయనకు ముఖ్యంగా ఆయన స్పీచ్ రైటింగ్లో నేను ఉండడం అనేది ఎక్కువ జరిగింది అనుకోండి. తర్వాత నేను ఆ సమయంలో ఒక తెలంగాణ సాహిత్య ప్రస్థానం రేఖామాత్రంగా చెప్తూ వివిధ కవుల మీద ఒక్కొక్క పాట చొప్పున ఒక నృత్య రూపకం కూడా. అదిగదిగో అదిగదిగో అక్షర జటాజూటి దేశీయ పదగతుల దివ్య కవితార్భటి పద్యమై గద్యమై విశ్వేషు వేద్యమై ఏలలై కోలలై పరమేశు లీలలై ఎగిసింది కావ్యరసగంగా పాల్పురికి సోమన్న హృదయము పొంగా శీతాంశు చలువ పందిరి పైన జాజి పువ్వుల తీగ జాను తెనుగైసాగ పటుగజ్జ పద్య ప్రబంధముల సాటిగా ద్విపదలో ప్రౌఢిమను దీపించే దీటుగా ప్రఖ్యాత కథలకు పలికిండు స్వస్తి పామరుల చరితలే అతని కనురక్తి బెజ్జమ్మ గొడగూచి మడివాలు మా చెయ్య బడుగు జీవుల భక్తి చాటిండు సోమయ్య వర్ణధర్మము బాపి బసవ మార్గము జూపి లోకానికాతడారాధ్యుడైనాడు మార్గ కవితను త్రోసి దేశి కవితను రాసి పలు ప్రక్రియల కాతడాజ్యుడైనాడు వర్ణభేదము బాపి బసవ మార్గము చూపి లోకానికాతడారాధ్యుడైనాడు ముక్కంటిలో వెలిగే ఒక విస్ఫులింగం పాల్కురికి సోమన్న విప్లవతరంగం. ఈ నృత్య రూపకం పుస్తకంగా వచ్చింది. కవిత్వం వేయలేదు, మీ కవిత్వం వేయలేదు, పాటలు వేయలేదు, పాటలు కూడా ఉన్నాయి. అవి వేసే అవకాశం ఉందా? నాకంటే కంటిన్యూ చేయకపోవడం వల్ల రాయడం అనేది ఆ బాల్య దశలో ఉన్నవి, ప్రాథమిక దశలో ఉన్నవి రాసినవే ఉన్నాయి. దానివల్ల కొంత అవి వేయడానికి ఒక చిన్న వెనుకంజ అన్నమాట. ఇప్పుడు రాయాలి. పాటలు తర్వాత రాసినాయి, తర్వాత కూడా తక్కువే రాశాను సార్. నేను ఎక్కువగా రాయలేదు, రాయటం మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. రాయలేక కాదు, రాయటం మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. ఇప్పుడు అవి కాదులే, కొంచెం మళ్ళీ మనం రాసి వేసుకోవాలంటే నాలో ఒక దుర్మార్గ గుణం ఉంది. సిద్ధారెడ్డి సార్ ఎప్పుడు గోపడతాడు నా విషయంలో. ఈ పర్ఫెక్షనిజం అనేది ఒకటి పెట్టుకొని గొప్పగా ఉండాలని అనుకొని చేయాల్సింది కూడా చేయకపోవడం జరుగుతుంది అన్నాడు. మేబీ ఉండొచ్చు, కొంత ఉన్నది. లేదు మనం ఇంకా రాసి ఇప్పుడు కూడా రాసి అంటే మనం రిలవెన్స్ ఉండదు కదా, ఎప్పుడో పాత విషయాలు ఉంటాయి కదా అని అనిపించి అట్లా ఉంటూ పోయినాయి అనుకోండి. ఈ మధ్య నాకు కొంచెం అది ఆవేదన ఉంది, రాయకపోతే. నా జీవితంలో కొన్ని ఆవేదనలు, నాకు సంగీతం నేర్చుకోలేదన్నది ఒక ఆవేదన ఉంది. ఈ గాలివాటం పాడుడే తప్ప సంగీతం నేర్చుకోలేదన్నది. తర్వాత అంటే ఇవాళ చూస్తుంటే మీకు రియాలిటీ షోలలో వాటిల్లో చాలా చిన్న పిల్లలు అద్భుతంగా పాడుతున్నారు సార్. వాళ్ళు పాడుతూ ఉంటే చూసి అరే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోకపోతే అని ఒక ఆవేదన కలుగుతుంది నాకు. తర్వాత ఏంటంటే రెండవ ఆవేదన రాయాల్సినంత రాయలేదన్నది. ఇప్పటి నుంచైనా రాయాలన్న కోరిక ఉంది, ఏమో చేస్తానేమో చూడాలి. ఎమ్మెల్సీ అనుభవాలు గొప్పగా ఉన్నాయో లేదో చెప్పలేను, కానీ ఏమైనా ఉంటాయో? ఎమ్మెల్సీగా ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత సభ సమావేశం అయింది 3 సార్లే సార్. 3 సార్లే సభా సమావేశం, 3 సార్లు. అంటే నేను చాలా లేట్ కదా సార్, అంటే ఎలక్షన్ల ముందు నేను ఎమ్మెల్సీని అయ్యాను. ఎలక్షన్ల ముందు మార్చిలో ఎమ్మెల్సీని అయ్యాను. వెంటనే ప్రతిపక్షంలోకి వచ్చాం. అధికార పక్షంలో లేము, ప్రతిపక్షంలోకి వచ్చినాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏముంటుంది సార్, మళ్ళీ జనంలోకి పోవడం, మళ్ళా ఒక పోరాట కార్యాచరణను రూపొందించుకోవడం, దానికి అవసరమైన
ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ని సిద్ధం చేసుకోవటం. అంటే అవి మాట్లాడడానికి శాసన మండలిలో మాట్లాడడానికి మాట్లాడినాను సార్, నేను మాట్లాడినాను. మన ముఖ్యంగా వజ్రోత్సవాలప్పుడు, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలప్పుడు ఈ తెలంగాణ ప్రస్థానాన్నంతా, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు తెలంగాణ ప్రస్థానాన్నంతా నేను మాట్లాడాను. ఆ రోజు సభ అంతా కూడా చాలా ముగ్ధులై విన్నారు. ఆ తర్వాత కూడా నేను కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నేను మాట్లాడినాను. కాకపోతే ఒకటి ఉంది సార్, నాకు ఈ రాజకీయాలలో ఎవరు బాధ్యులు అనేది వదిలేస్తే తిలాపాపం తలాపిడికేడు అనుకోండి, భాష చాలా దిగజారుతుంది. చాలా దిగజారుడు భాష, బూతులు వచ్చేసినాయి. వ్యక్తిగతమైన దాడి, వ్యక్తిగత జీవితాల మీద దాడి, ఇది పెరిగింది. నేను అనుకోవడం ఏంటంటే సభలో మాట్లాడేటప్పుడు కానీ, బయట ఒక్కొక్కసారి మనం జనం మధ్య ఉన్నప్పుడు ఆవేశాలు పెరుగుతాయి. సభలో ఉన్నప్పుడు మాత్రం నా ప్రసంగం పార్లమెంటరీ లాంగ్వేజ్లోనే ఉండాలి, ఆ మర్యాదలను పాటిస్తూ ఉండాలనే ఒక ఆదర్శాన్ని అయితే పెట్టుకున్నాను. దానికి కట్టుబడి ఉండాలని. అందరు ఏ రాజకీయ నాయకుడిని, ఏ పార్టీ అయినా ఇవాళ అదే దశకు వచ్చేసింది. అదే వచ్చింది. అసెంబ్లీలో కూడా నీ సంగతి చూస్తా, అంతు చూస్తా, ఒక్కొక్కడు ఐదని లకారాలు ముకారాలు కూడా వాడుతున్న పరిస్థితి ఈ మధ్య కూడా చూస్తున్నాం సార్. ఒక ఆయన అయితే అంత అన్యాయంగా, ఇవన్నీ నేపథ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అందుకని దీంట్లో ఒక సాహిత్య సంస్కారం ఉన్నవాడిగా, ఒక ఉద్యమ సంస్కారం ఉన్నవాడిగా కొంతనైనా భిన్నంగా ఉండాలి అనే ఒక ఆలోచన, ఒక దృక్పథంతో మాత్రం అక్కడ నేను ఎమ్మెల్సీగా నా వంతు పాత్ర. అంటే తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీతో అనుబంధం చాలా ఉంది. గత సంవత్సరం ఓటమికి గల కారణాలు ఏమైనా భావిస్తారు? చాలా ఉన్నాయి సార్. కొన్ని కాంటెక్స్చువల్, కొన్ని పార్టీ పరమైనవి, కొన్ని బయట ప్రతిపక్షాలు చేసినవి. ఒకటి ఏంటంటే సార్, బీజేపీతో టీఆర్ఎస్ తన వైఖరిని స్పష్టంగా ప్రజలకు కమ్యూనికేట్ చేయలేదు. శత్రువైఖరో మిత్రువైఖరో ఏదైతే అది, మిత్రువైఖరితో లేదు, కొన్నిసార్లు మిత్రవైఖరి ఎప్పుడు లేదు, మిత్రుత్వంతో లేదు. బయట ఒక అపోహ ఉంది, ఏదో లోపాయకారి ఉందా అనే ఒక అపోహ. పార్లమెంటులో కొన్ని బిల్లులకు మద్దతు ఇవ్వడం అనేది, అది సార్ ఒక బిల్లులకు మద్దతు ఇవ్వటం అనేది వేరు. కానీ నిజంగా కూడా అంటే ఆ విషయాల్లో, కొన్ని విషయాల్లో నాకు కూడా భిన్నాభిప్రాయం ఉంది, కొన్ని బిల్లుల విషయంలో. కానీ అది ఏంటంటే, ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు కేంద్రంతో ఒక కార్డియల్ రిలేషన్ ఉండాలి, ఊరికే ఒక ఘర్షణ వాతావరణం ఉండొద్దు అనే దాంతో కొంతకాలం ఉన్నాడు. కానీ ఎంత చేసినా అక్కడి నుంచి ఎడమ చేయి చూపించారు వాళ్ళు. తర్వాత ఆర్మ్ ట్విస్టింగ్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. దీంతో ఒక దశకు వచ్చిన తర్వాత ఇక తప్పదు అని అనుకొని గట్టిగా కూడా మాట్లాడినాడు. గట్టిగా మాట్లాడిన తర్వాత మళ్ళా కొద్ది రోజులకి వాళ్ళతో ఎందుకులే అని కొంత తీవ్రతరం అయినప్పుడు ముఖ్యం మీకు తెలుసు కదా సార్, వాళ్ళు అంటే వాళ్ళ ఆయుధాలు అందరి దగ్గర ఈడీని ప్రయోగిస్తారు, ఇంకోటి ప్రయోగిస్తారు, ఐటీని ప్రయోగిస్తారు. అదాని మీద ఇన్ని కేసులు బయటపడినా అదాని వాళ్ళకు పుణ్యపురుషుడు కదా. ఇప్పుడు ఆయనలో ఏ నేరము వాళ్ళకు కనబడదు, ఆయన అరెస్ట్ చేయరు. వేరే వాళ్ళని మాత్రం చిన్న చిన్న కారణాలతో కూడా తీసుకుపోయి లోపల పెడుతున్నారు. ఇదంతా ఉంది కనుక ఆయన ఎక్కడన్నా కొంచెం దాని తర్వాత తగ్గించి ఉండవచ్చు. కానీ బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్ని వేధించింది తప్ప బీఆర్ఎస్ బీజేపీ పట్ల మైత్రి లేదు. మీకు ఎలక్షన్స్ అప్పుడు కూడా మోడీ వచ్చి చాలా నా దగ్గరకు వచ్చినాడు, నా కొడుకును ముఖ్యమంత్రి చేయమన్నాడు, ఇట్లా ఆయన ఇష్టం వచ్చినట్టు తోచిందల్లా. ప్రైవేట్ టాక్లో ఎవరేం మాట్లాడారు ఎట్లా తెలుస్తుంది సార్? నువ్వు ఎట్లా చెప్తావు? ప్రైవేట్ టాక్లో అట్లా అన్నాడు అనడానికి ఏం సాక్ష్యం ఉంది? ఏం లేదు కదా. నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చెప్పిపోతే ఎట్లా? ప్రధానమంత్రి చెప్పిండు కాబట్టి చెల్లింది అది. అంటే ఆయన అది చెప్పటం వెనుక బీఆర్ఎస్ని దెబ్బతీయాలనే కదా. దెబ్బతీయాలని లేనివాడు ఆ మాట చెప్పాడు కదా, మైత్రి ఉంటే ఆ మాట చెప్పాడు కదా. సో బీజేపీ చాలా దెబ్బతీయడానికి ప్రయత్నం చేసింది. అసలు ఎక్కువ దెబ్బతీసింది బీజేపీ అని అంటాను నేను. అసలు ఎక్కువ డ్యామేజ్ చేసింది. మొట్టమొదట మీకు కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనకుండే ఒక వ్యక్తిగత అలవాటు మీద విపరీతమైన పుకార్లు, జోకులు, ఇట్లాంటి ఇన్ని ఒక చవకబారు విమర్శ బీజేపీ ఎక్కువ చేసింది సార్. ఆయనకు రకరకాల నిక్ నేములు పెట్టడము, ఇదంతా కూడా బండి సంజయ్ లాంటి వాడు. అదేంది మీరు ఇట్లా మాట్లాడతారంటే, ఆయన కూడా అట్లే మాట్లాడింది కదా, ఆయన నుంచే మేము నేర్చుకున్నాం అని కూడా అనేవాళ్ళు. ఆయన అద్భుతమైన పద్యాలు ఉపయోగిస్తూ మంచి భాషలో గొప్ప ఉపన్యాసాలు చెప్పిన అవి నేర్చుకోరట. ఆయన ఎప్పుడన్నా మాట తూలితే అది మాత్రమే నేర్చుకున్నామని చెప్తారు. వీళ్ళు ఎప్పుడూ ఇట్లే మాట్లాడతారు, వీళ్ళకి మంచిగా మాట్లాడు ఎప్పుడు రాదు.
ఇది బీజేపీతో క్లారిటీతో లేరు సార్. ఆ, తన స్టాండ్ని క్లారిటీతో కమ్యూనికేట్ చేయలేదు. శత్రువైఖరితోనే ఉన్నాడు, కానీ ప్రజలకు ఆ విషయం కమ్యూనికేట్ కావాలి కదా. అది కమ్యూనికేట్ కాకపోవడం వల్ల లోపాయకారి ఒప్పందం ఏదో ఉంది అనే ఒక అనుమానం బలపడి కొంత ముస్లిమ్స్ వేయాల్సినంతగా ఓటు వేయలేదు, ఆ ఓటు రావాల్సినంతగా రాలేదు. రెండోది ఏమైందంటే సార్, అదే సమయంలో ఈ మన కాళేశ్వరం అవి కృంగడం అనేది కూడా కొంత డ్యామేజ్ చేసింది. రెండవది ఏంటంటే అప్పటికి 3 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు, దాదాపు 15 సంవత్సరాలు. ఒక ఫెటిక్ అనేది ఉంటుంది సార్, అంటే ఒక మొహం మొత్తటం అనేది ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా వాళ్ళనే రిపీట్ అంటే వాళ్ళ కార్యక్రమాల వల్లనే ఉంటుంది. 2 రకాలుగా ఉంటుంది సార్. అంటే వాళ్ళు ఒకటి జనరల్గానే మొహం మొత్తుతుంది సార్. ఒక 15 సంవత్సరాలు ఉంటే ఎంత మీరు చేసినా విమర్శలు చెలరేగుతాయి సార్. ఇవాళ రేపు రాజకీయాలలో మీరు ఎవరిని వ్యక్తిగతంగా సంతృప్తి పరచాల్సిన అనివార్యతలు ఉన్నాయి సార్. ఇవాళ నాకేమి ఇచ్చినవా నువ్వు ఎమ్మెల్యేగా అనే ధోరణి పెరిగింది. ఇది ఏం చేయగలుగుతారు, ఎంతమంది చేయగలుగుతారు? నీ వల్ల నాకేం ఉపయోగం అనేవాళ్ళు ఎక్కువైతే కూడా చేయగలగడం కష్టం. దానికి టీఆర్ఎస్ మీద ఆ ఒత్తిడి ఎక్కువ, ఎందుకంటే ఉద్యమంలో చాలామంది ఉంటారు కదా. అందువల్ల ఏమైందంటే ఈ రకరకాలుగా కొందరు మంచిగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా మొహం మొత్తుతారు, ఎందుకంటే శక్తికి మించిన పని అవుతుంది. అది అభివృద్ధి ఎంత చేసినా ఏం చేసినా కానీ అన్నీ సాటిస్ఫై చేయలేకపోతారు. ఇంకొందరు వాళ్ళకు ఉన్న వికృత లక్షణాల వల్ల కూడా డెఫినెట్గా వాళ్ళు వద్దనే అనుకుంటారు. కనుక ఆ రిపీట్ చేయకుండా ఉండాల్సింది రిపీట్ చేశారు. తర్వాత దళిత బంధు, బీసీ బంధు లాంటి పథకాలు ఏమైందంటే అవి మీరు దాన్ని ఏమంటాం సార్, మనం అందరికీ సాచురేషన్ మోడ్లో ఇవ్వగలిగేవి కావు. కొంతమందికే ఇచ్చేవరకు వ్యతిరేకమైపోయారనమాట. అది ఒక కారణం అయిపోయింది. తర్వాత అదే సమయంలో 2 పేపర్లు లీక్ అవ్వడం, ఆ ప్రశ్నాపత్రాలు లీకు, ఆ చర్చ అంతా కూడా ఏంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తీసేయలేదు అనేది. నిజానికి తీసేయవలసే ఉండే, ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తీసేస్తే ఒక కన్సర్న్ లాగా ఫీల్ అవుతారు. అది తీసేయకపోవడం కానీ దానివల్ల పిల్లలందరూ కూడా ఇక ఒక ప్రబలిందన్నమాట. అసలు మాకు టీఆర్ఎస్ ఉంటే ఉద్యోగాలు రావన్నట్టు ఒక అత్యోక్తి ప్రచారంలోకి వచ్చి కాంగ్రెస్ రాగానే ఉద్యోగాలు వస్తాయని ఇవాళ అందరూ మళ్ళీ బాధపడుతున్నారు. సరైన సమయానికి జీతాలు రాక ఉద్యోగులు. దానికి కారణం సార్, ఇప్పుడు 2 దెబ్బలు పడ్డాయి సార్ ఆర్థిక వ్యవస్థ మీద. ఒకటి పెద్ద నోట్ల రద్దు. ఈ దేశంలో పెద్ద నోట్ల రద్దు ఏం చేసింది అన్న దాని మీద పెద్ద పరిశోధన జరగాలి సార్, ఆర్థిక పరంగా ఎంత దెబ్బతీసింది దేశాన్ని. రెండవది ఏంటంటే మన కరోనా ఒక 2-3 సంవత్సరాలు అసలు మొత్తం మందగించిపోయింది సార్. ఏం లేదు కదా, ఒక అసాధారణ సందర్భం. ప్రపంచమే కుదేలైపోయింది సార్. అనేక చోట్ల అనేక రాష్ట్రాలు అస్సలు జీతం ఇవ్వలే. మీరు ఫస్ట్కి జీతం ఇవ్వలేదు అంటున్నారు, అసలు జీతం ఇవ్వని పరిస్థితి కూడా కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడింది. అంత ఆర్థిక కష్టాలను కొద్దిచ్చింది. సంక్షేమం బరువు ఎక్కువ ఉంది ఇక్కడ. మీకు తెలంగాణ మీద సంక్షేమం బరువు ఎక్కువ ఉంది. అనేక పథకాలు, పెన్షన్లు ఇవ్వాలి, ఇంత పెన్షన్ ఏ రాష్ట్రంలో లేదు. రైతు బంధు లాంటి పథకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటూ కూడా మళ్ళీ తర్వాత ఏంటంటే పెద్ద జీతాలు అయినాయి. రాగానే 43% ఫిట్మెంట్ ఒకసారి ఇచ్చారు, 30% ఫిట్మెంట్ ఒకసారి ఇచ్చారు, దాదాపు 73% ఫిట్మెంట్, డబుల్ జీతాలు అయిపోయినాయి. కనుక ఏమైందంటే ఆలస్యమై ఉండొచ్చు ఆ ఆర్థికపరమైన ఇవిలో ఆ ఇబ్బందులన్నీ కూడా వచ్చినాయి. దాన్ని చెప్పలేకపోయారు. మేము ఈ ఆర్థిక ఇది అంటే జరిగింది చెప్పలేకపోవడం కూడా ఉంది. ఫ్రాంక్గా చెప్తే సరిపోతుంది సార్, ఆ ఫ్రాంక్గా చెప్పకపోవడం అనేది కూడా ఒకటి. మేనిఫెస్టో పట్ల సీరియస్నెస్ చూపలేదు. మనం ఇన్ని చేసినాం కదా, గెలుస్తాంలే, చెరువులు బాగు చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, పెన్షన్లు అద్భుతంగా ఉన్నాయి, ముసలి వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒక నమ్మకం. ఇంత చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత ఓడిపోతామా? ఎట్లా ఓడిపోతాం? చిన్న చిన్న టౌన్లలో కూడా ఐటీ సెంటర్లు వచ్చినాయి. ఓ ఊరికి పోతే మాకు మంచినీరు, కరీంనగర్ మాకు మంచినీటి సరఫరా లేదు, మాకు ఇది కావాలి అని అడగడం పోయి మంచినీరు వచ్చేసింది, సాగునీరు వచ్చేసింది, మాకు ఐటీ సెంటర్లు కావాలని అడిగే దశకు చేరింది తెలంగాణ. ఇవన్నీ ఉన్నాయి. కానీ కొంతమంది ఏంటంటే మన ఏదో అసైన్డ్ భూములని లాక్కుంటారని ఒక ప్రచారం చేశారు. ఇట్లా రకరకాల ప్రచారాలు ఇవన్నీ ఏమైపోయిన తర్వాత ఇంకొకటి కూడా ఏం చేశారంటే సిపిఐ సిపిఎం లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సింది, దూరం చేసుకున్నారు. అందరినీ ఒకవైపు నెట్టిన వరకు అక్కడ అందరు ఒక చోట గుమిగూడినట్టుగా కూడా అవుతుంది కదా. ఇవన్నీ రకరకాల కారణాలు, ఈ అనేక కారణాలు. వీటికి తోడు కొంత యాక్సెస్ అనేది డెవలప్ చేసేది సార్. యాక్సెస్ లేకపోవటం అనేది విత్ ఇన్ ద పార్టీయే సమస్య అయిందన్నట్టు, బయట కాదు.
అది క్యాడరే ఒక అసంతృప్తికి గురైంది. తర్వాత ఏంటంటే ప్రతి వాళ్లకు మేము అకామిడేట్ కాలేకపోయినామనే బాధ ఎక్కువ ఉందన్నమాట దీంట్లో. ఎందుకంటే ఆ ఒత్తిడి కూడా ఇక్కడ ఎక్కువ కదా. దాంట్లో కొంత రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్లకు పదవులు వస్తున్నాయి, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకు వస్తలేవు అనే ఓ బాధ కూడా క్యాడర్లో వచ్చింది. ఇది కూడా కొంత కారణమైందనమాట. ఇట్లా ఇటు పార్టీ అంతర్గతమైనటువంటి సమస్యలు, తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక మేనిఫెస్టో అవతల నుంచి 6 గ్యారంటీలు అనే ఒక ఆకర్షణీయమైన మేనిఫెస్టో వచ్చినప్పుడు అంత ఆకర్షణీయంగా అక్కడ మాత్రం నిజాయితీగా ఉన్నాడు కేసీఆర్. నేను అమాంతం 4,000 చేస్తా అనలేదు సార్. పెన్షన్ మొదట ఒక 1,000 పెంచుతాం, తర్వాత ఒక 1,000 పెంచుతాం, 5 ఏళ్ళ వరకు 5,000 చేస్తా అన్నాడు. ఇది జనానికి రుచించాలి. ఇమీడియట్ 4,000 అవ్వడం అనేది ఎవరికైనా నచ్చుతుంది, కానీ ఒక 5 ఏళ్ళ తర్వాత ఇస్తా, అది ఇస్తాడో ఇయ్యడో ఏమవుతుందో అని చెప్పి ఇవన్నీ కూడా రకరకాలుగా. తర్వాత కొంత ఒక కులానికి టికెట్ ఇవ్వలేదని ఆ కులం అంతా ఇదవటం, ఇవన్నీ చాలా ఈ రకరకాలుగా లోకల్ ఎమ్మెల్యేల మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అన్నిటికీ మించి తెలంగాణ భావం పలచబడిపోయింది సార్. అక్కడ కొంత టీఆర్ఎస్ తప్పు చేసింది డెఫినెట్గా కూడా. మొదటి నుంచి దాన్ని కంటిన్యూ చేయకపోవటం అనేది, అంటే పరిపాలనలో పడ్డారు, పరిపాలన పరంగా బాగు చేశారని సాంస్కృతిక అంటే దృక్పథాన్ని ఏర్పరచడంలో, ప్రభుత్వం పట్ల ఒక దృక్పథాన్ని ఏర్పరచడంలో ద పర్సెప్షన్ మేనేజ్మెంట్, తెలంగాణ ఉద్యమంలో ఏదైతే చెప్పిండో అది పర్సెప్షన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు. పనిచేశారు కానీ పర్సెప్షన్ మేనేజ్మెంట్, నీ పట్ల ప్రజలు కలిగి ఉండే దృక్పథాన్ని కూడా నువ్వు కలిగించాలి. అక్కడ కొంత ఫెయిల్యూర్ ఉందన్నమాట. ఈ కల్చరల్గా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఆ భావనని పదే దాన్ని బలోపేతం చేస్తూ రావాల్సిందన్నమాట. దాంట్లో ఏముందంటే సార్, ఆంధ్ర వాళ్ళని గెలిచేసాము, ఇంకా అయిపోయింది, మనకు తెలంగాణ వచ్చేసింది కదా, ఇంకేముంది అనే భావన. అది కాదు సార్. దానికి ఇంకొక కోణం ఏంటంటే మనమంతా ఒకటి, ఒక కిన్షిప్ తెలంగాణ ప్రజల మధ్య మనం అందరం ఒకటి, మనకు ఒక ఉమ్మడి గతం ఉంది, మనకు ఒక ఉమ్మడి సంస్కృతి ఉంది అనేది ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ రావడం అనేది రెగ్యులర్గా చేయాల్సింది. అయితే దురుద్దేశంతో చేయలేదు. ఒకటి మన బీఆర్ఎస్గా మారడం అనేది జాతీయ రాజకీయాల్లో ఈ బీజేపీ ఆర్మ్ ట్విస్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నది. మన కాంగ్రెస్తోనేమో మనకు కలిసిపోయేటువంటి అవకాశం లేదు. ఈ సందర్భంగా ఇట్లా మిగతా పార్టీలేమో ఏదో ఒక పార్టీతో కలిసి ఉండాలి. అయితే బీజేపీతో కలిసి ఉన్నాయి, లేకపోతే కాంగ్రెస్తో కలిసి, ఈ రెండింటితో కలవలేని పరిస్థితి టీఆర్ఎస్కి ఉంది. లోకల్గానేమో కాంగ్రెస్ అపోనెంట్, బీజేపీతో ఉండే సమస్యలు బీజేపీతో ఉన్నాయి. దానివల్ల ఏమైపోయింది అని అంటే మనమే ఒక పార్టీ పెట్టుకుంటే అయిపోతుంది కదా రాష్ట్ర జాతీయ స్థాయిలో. ఎందుకు అసలు మనమే ఒక ఫైట్ ఎందుకు చేయకూడదు? ఎవరు ఇవాళ సరిగ్గా ఢీ కొట్టలేరు మోడీని. ఈ అణచివేత పెరిగిపోయింది, రాష్ట్రాల మీద అణచివేత పెరిగిపోయింది, ఒక మతం మీద ఒక తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్నది. ఇటువంటి అప్పుడు మనం ఎందుకు ఒక నూతన సంస్కృతిని తెచ్చేటట్టు మనం ఎందుకు చేయకూడదు? సంక్షేమాన్ని వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు, మనం సంక్షేమమే ఎజెండాగా ఎందుకు పోకూడదు అని అనుకొని పార్టీ పేరు మార్చేటప్పటికి తెలంగాణ అనే అస్తిత్వ నామాన్నే మీరు వదులుకున్నారు కదా అనేది ఒక హర్టింగ్గా ఉండింది. ఆ మాట నేను చెప్పినాను సార్, చెప్పినాను, కానీ అది ఆ సమయంలో ఆయన ఆ మూడ్లో ఉన్నారు అంతే. అది దానివల్ల ఏంటంటే అది నష్టం చేస్తుందని ఆయన అనుకోలేదు. స్వీకరిస్తారు జనం అని అనుకున్నాడు, బట్ అది నష్టమైపోయింది. ఇవన్నీ రకరకాల కారణాలు ఆ పరాజయానికి కారణమైన. అంటే అవతల వాళ్ళు చాలా ప్రలోభం పెట్టారు, చిన్న దాన్ని కూడా గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసినారు. ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ఇవన్నీ నేపథ్యంలో, ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో జనానికి మీరు చెప్పేది ఏంటి? రాజకీయాలు దాంట్లో ఉండేటువంటి ఈ రకరకాల అంశాలు ఉన్నాయి సార్. పాజిటివ్ సైడ్స్ ఉన్నాయి, నెగిటివ్ సైడ్స్ ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి ఈ సమస్యలు ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎక్కడో ఒక చోట కొంత అప్రజాస్వామికంగా అనండి, లేదంటే ఒక అవకాశవాద ధోరణితో అనేది ఉంటున్నది. అవి ఏ పార్టీని మనం దీంట్లో కొంచెం మినహాయించలేము. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. కానీ ఉన్న పరిమితుల మధ్య గట్టిగా పనిచేసే లక్షణం బీఆర్ఎస్ ఉంది. సీరియస్గా మీరు చూడండి, చెరువులు బాగు చేశారు, ప్రాజెక్టులు చేశారు, సంక్షేమం చేసినారు, కొత్తగా మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లు, బిల్డింగులు, ఎంత పని జరిగింది చూడండి. చివరికి చెట్లు పెట్టడం దగ్గర నుంచి బోల్డంత పని జరిగింది. వెంటబడి పని చేయడం. ఇప్పుడు ఒక హరీష్ రావు అంటే ఒక వర్క్ హాలిక్ ఎమ్మెల్యే, ఈ మోడల్ టీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్లో అది లేదు సార్.
ఇక బీజేపీ అసలు దాని లక్ష్యం వేరు, అదే దాని ఎజెండా వేరు. ప్రాంతీయ ఆకాంక్షలను ఈ రెండు పట్టించుకోవు సార్. ప్రాంతీయమైన సమస్యలు, ప్రాంతీయమైన ఆకాంక్షలు. కనుక ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాంతీయ దృక్పథం ఉన్న పార్టీ అవసరం. పేరులో ప్రాంతీయత పోయిందనేది ఒక సమస్య ఉండొచ్చు, కానీ ప్రాంతీయ దృక్పథం ఉన్నది బీఆర్ఎస్కే. కనుక బీఆర్ఎస్ఏ ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ప్రజలకు ఆప్షన్ అని నేను భావిస్తున్నాను సార్. దీంతో కన్విన్స్ అయ్యేవాళ్ళు కన్విన్స్, నేను బీఆర్ఎస్లో ఉన్నా కనుక చెప్తున్నాను అనుకునేవాళ్ళు అనుకోవచ్చు, బట్ నా గట్ ఫీలింగ్ అదే ఇప్పుడున్న వాటిలలో సరైనటువంటి ఆప్షన్. అది మాత్రమే ఈ సమాజంలో ఉన్న అందరినీ కలుపుకొని తీసుకొని పోగలుగుతుంది. ఒక సమాజాన్ని మొత్తమే మహమ్మదీలను అసలు పట్టించుకోము మేము పోతాం అని అంటే కూడా కరెక్ట్ కాదు సార్. అంటే అప్పుడు ఏమైపోద్దంటే అంటే ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో ఆ వైఫల్యాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా డెఫినెట్గా ఉంటుంది కదా సార్. ఆత్మవిమర్శ ఖచ్చితంగా చేసుకోవాలి, అన్ని వర్గాలు కలుపుకొని పోవాలి. సకల జనుల సమ్మె అన్నాం సార్. అవును, హిందువుల సమ్మె, ముస్లింల సమ్మె అనలే కదా. కనుక ఏంటంటే ఒక నాయకుడు అన్నవాడు సమాజంలోని అన్ని వర్గాల్ని కలుపుకొని తీసుకొని అందరినీ సమానంగా అభివృద్ధి పథంలో నడిపించాలి. ఒక వర్గాన్ని నేను మొత్తమే విస్మరిస్తా అనే ధోరణి ఉంటే తెలంగాణ అభివృద్ధి కాదు, ముందుకు అది వేరే సమస్యలు. ఈ మిలిజులీ కల్చర్ పోయి మళ్ళీ ఆ అంతఃకలహాలలోనే మన సమయం అంతా గడిచిపోతుంది. కనుక అట్లా అందరినీ తీసుకుపోయే లక్షణం, తర్వాత ఒక పాఠం నేర్చుకొని తిరిగి ప్రయాణించేటువంటి లక్షణం కానీ, తెలంగాణ మీద అవగాహన కానీ, పనిచేసే లక్షణం కానీ, ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక సంబంధం కానీ, ప్రజలతో, రాష్ట్రంతో, అస్తిత్వ భావంతో, వీటన్నిటితో ఉన్నటువంటి వేరే వాళ్ళు మాట్లాడవచ్చు. ఇప్పుడు కూడా నేను తెలంగాణ తల్లిని పెడతా అని ఇప్పుడు అనొచ్చు. అదంతా జస్ట్ రాజకీయ ఎత్తుగడ తప్ప అది హృదయగతంగా వస్తున్నది కాదు. నువ్వు అక్కడ పెట్టుమంటే పెట్టలేదు, నువ్వు ఎందుకు పెట్టలేదని అడిగితే సరే లోపల పెడుతుంది అన్నాడు, కానీ పెడదామని కాదు. అట్లా జరిగేటువంటి ఇదే తప్ప. కనుక ఏంటంటే ఎప్పటికైనా డెఫినెట్గా ఈ కాన్షియస్నెస్ ఉన్నది. కొన్ని లోపాలు తొలగించుకొని తిరిగి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి వస్తుంది, ఎందుకంటే ప్రజలు కూడా అది ఇప్పటికే గ్రహిస్తున్నారు. కంపారిజన్ మొదలైంది, అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఉన్నాయి. ఒక 1 ఇయర్లో అప్పుడు చెరువులన్నీ బాగా అయిపోయినాయి సార్. ఫస్ట్ 1 ఇయర్, తర్వాత కళ్యాణ లక్ష్మి, ఈ పెన్షన్లు పెంచుడు, ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఒక 1 ఇయర్లోనే పెద్ద మార్పు కనబడింది. ఇప్పుడు ఏమి జరుగుతలేదు. చివరికి కనీసం ధాన్యం కొనడం అన్నా ఎఫెక్టివ్గా కేసీఆర్ చేశారు. వెంటనే కాంటాలు పెట్టేవాళ్ళు, అట్లా పంట రాగానే ఇట్లా చకచక అమ్ముడు. ఇప్పుడు కళ్ళాల నుంచి ధాన్యం కదలని పరిస్థితి, రైతులు గొడగొడ ఏడుస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ లేదు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ విపరీతంగా, పర్స్పెక్టివ్ లేదు, ఏం చేయాలనో క్లారిటీ లేదు. రైతు బంధు ఇచ్చినందుకు పైసలు లేవట, మూసిలో వచ్చినందుకు 1,50,000 కోట్లట. సో ఇవన్నీ జనం గ్రహిస్తున్నారు, వాళ్ళ ప్రాధాన్యాలు ఏమిటి, ప్రాధాన్యతలు ఏమిటి అనేది గ్రహిస్తున్నారు. అత్యున్న రైతులకు ఎంతో ఉపయోగపడ్డ రైతు బంధు రావట్లేదు, రైతులకు పెట్టుబడి సహాయం చేసిన రైతు బంధు వస్తలేదు. ఇవన్నీ ఉన్నాయి కనుక వీటన్నిటితో కంపారిజన్ మొదలైంది. ఇప్పటికే చాలా అంటే ఈ ప్రభుత్వం లాభం లేదనే అభిప్రాయం ప్రజల్లోకి ఇప్పుడే వచ్చేసింది. ఊరికేదో ఒక మన మీరు టీఆర్ఎస్ వాదిగా చెప్తున్నారని లేదు, నేను అట్లా చెప్పడం లేదు. నేను ఈ మధ్య వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు బాగుండదు, కానీ ఒక నవల రచయిత, వెరీ సిన్సియర్, ఆయన మొన్న ఎన్నికలలో ఓడిపోతామని చాలా ముందు చెప్పాడు. మీరేదో మాట్లాడుతున్నారో అంతా అయిపోయింది అన్నాడు అనమాట. మొన్న వచ్చి మాత్రం ఆసిరెడ్డి కూడా ఏదో చెప్పాడు, ఊరు దారుణం ఉంది, జనం విపరీతంగా తిట్టుకుంటున్నారు, అండ్ కేసీఆర్ పరిపాలన మంచిగా ఉండే 4 కూర్చున్న చోటల్లా మాట్లాడుకుంటున్నారు అని. అంటే కంపారిజన్ ఇమీడియట్గా కేసీఆర్ పరిపాలనతో వస్తుంది, మీకు బీజేపీతో రాదు. బీజేపీ పరిపాలన ఇక్కడ లేదు కదా. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు యాక్టివ్గా కూడా ఎవరున్నారు సమస్యల మీద, లగచర్ల ఘటన మీద ఎవరు తీవ్రంగా స్పందించారు, రకరకాల ఇష్యూస్ మీద ఎవరు తీవ్రంగా స్పందిస్తున్నారు ఇప్పుడు. మళ్ళీ టీఆర్ఎస్ఏ కనుక డెఫినెట్గా టీఆర్ఎస్ఏ ఒక ప్రధానమైనటువంటి మళ్ళీ వాళ్ళ ప్రాధాన్యతగా మారుతుంది, అది తప్పకుండా జరుగుతుంది. అయితే టీఆర్ఎస్ కూడా డెఫినెట్గా తనను తాను చాలా మార్చుకోవాలి, తనను తాను కొత్తగా రూపొందించుకోవాలి, ప్రజల ఆశలకు తగ్గట్టుగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళు ఆశించిన మార్పులని చేసుకొని అట్లా పురోగమిస్తే మాత్రం మళ్ళీ తెలంగాణ ఒక మంచి రోజులు వస్తాయి, మంచి పరిపాలన వస్తుంది. మీ ప్రస్థానంలో కుటుంబాల సభ్యుల సహకారం ఎలా ఉంది సార్? నా భార్య సునీత, తను నాకు ఒక ప్రైవేట్ స్కూల్లో పరిచయం అయింది. తర్వాత మాది ప్రేమ పెళ్ళి, ఇద్దరం పెద్దల రవీంద్ర పబ్లిక్ స్కూల్లో, రవీంద్ర విద్యావిహార్లో పరిచయం. పబ్లిక్ స్కూల్లో తర్వాత పనిచేసిన విద్యావిహార్లో పరిచయం. అక్కడ ఉండేది మా అత్తమ్మ పెట్టిన స్కూల్, అది మా అత్తమ్మ ప్రేమలత గారు అక్కడ పెట్టిన స్కూలు.
మా అక్కకు లైబ్రరీ నుంచి నేను పుస్తకాలు తెచ్చి ఇచ్చేసారు. అట్లా నాకు చదవడం అలవాటైంది. తర్వాత నా భార్య సునీత, తనకు కూడా మంజరి రచయితల సంఘంతో అనుబంధం ఉంది. పరిచయం అయింది, పెళ్లి చేసుకున్నాము. పెళ్లి తర్వాత కూడా మేము చాలా కష్టాలు పడ్డాం సార్. అంటే ఏం ఆదాయం లేదు, ఏం లేదు. మా నాన్న రిటైర్ అయిపోయాడు. చాలా కష్టాలు పడ్డాం, చాలా దుఃఖాలు పడ్డాం. ఇక మాది ఎట్లా ఉంటుందంటే సార్, ఇక కీచులు ఆడుకుంటాము, అనుకుంటాము, పడుకుంటాము, అది ఉంటుంది, మళ్ళీ సాగిపోతుంటుంది అన్నమాట. అంతే అది. అండ్ తను వాటన్నిటిని కూడా భరించింది. తర్వాత షీజ్ ఎ సిన్సియర్ టీచర్ సార్, చాలా పంక్చువాలిటీ ఉన్న టీచరు. తను ఇప్పుడు రాజ్భవన్ స్కూల్లో పనిచేస్తుంది. ఇక్కడ గవర్నర్ బంగ్లా పక్కన ఉండే రాజ్భవన్ స్కూల్లో పనిచేస్తుంది. నేను ఎమ్మెల్సీగా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, లేదా అంతకుముందు సీఎం ఆఫీసులో ఉండొచ్చు, ఇవేవి తనకు పట్టవు. వీటి దేంతో నిమిత్తం లేకుండా తన డ్యూటీ విషయంలో తను పక్కాగా ఉంటుంది, వస్తుంది. నిజానికి తను సిద్దిపేటలో ఉంటే బాగుండు అనే అభిప్రాయం తనది ఇప్పటికి కూడా. నువ్వు అనవసరంగా హైదరాబాద్ తీసుకొచ్చినావు, ఏదో చేసినావు అని నా అభిప్రాయం. మా పిల్లలు, సాహితీ బిడ్డ పేరు, తను ఎండి అయిపోయింది, చిల్డ్రన్ స్పెషలిస్టు. ఇప్పుడు భాస్కర మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నది. నాకు మా అమ్మ వాళ్ళ పుట్టింది అనుకుంటా సార్ నేను నా బిడ్డను చూసి. ఎందుకంటే అది నన్ను పట్టించుకుంటుంది. నా తిండి ఏంది, కొంచెం నాతో చర్చిస్తుంది, రోజు కూర్చొని అదో ఏదో మాట్లాడుతుంది. అంటే నా పర్సనల్ కేర్ కొంత ఉంటుంది. నా కొడుకు, వాడి పేరు ఇంట్లో అందరూ సాత్విక్ అని పిలుస్తారు. బాలార్క అని మా అమ్మ పేరు పెట్టిన, బాలక్క అనేది అందరూ మా అమ్మను. అది అట్లే ఉండాలని బాలార్క అని, మళ్ళీ బాలక్క అని పిలిచినట్టు. అయితే వాడిది ఎంబీబీఎస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పీజీ కోసం నీట్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. వానికి కొంత ఈ ట్రెడిషనలే కావచ్చు కానీ ఫిలాసఫీ చదువుతాడు. అంటే వాటి ఎంబీబీఎస్ అవుతుంటే శంకరాచార్య ఫిలాసఫీ, వివేకానందుడు, తర్వాత కొంచెం వాటన్నిటిని కూడా ఇప్పుడైతే వాటిని కొంచెం అధ్యయనం చేయడంలో వాడికి ఎక్కువ ఆసక్తి ఉంది. కొంత ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ ఉంది. ఇప్పుడైతే ఇట్లుంది, ఇంకా రేపు భవిష్యత్తులో ఏ రూపాంతరం తీసుకుంటుందో తెలియదు. ఆ విషయంలో మా ఇద్దరి మధ్య కొంచెం భిన్నాభిప్రాయం ఉండి, మా ఇద్దరి మధ్య చర్చలు అప్పుడప్పుడు కొంచెం కోపతాపాల దాకా కూడా పోతుంటుంది అనుకోండి. బట్ మొత్తానికి ఏంటంటే వాడు కూడా చదవటము, తెలుసుకోవటం, ఈ లక్షణం అయితే ఉంది. అది ఉంటే చాలు అని అనిపిస్తుంది నాకు. అది వాళ్ళ భవిష్యత్తులో ఎవరెవరు ఏ పరిణామం చెందుతారు, ఎట్లా ఉంటారు, బట్ అది ఉంది. అండ్ పిల్లలకు ఇవాళ రేపు పిల్లల్లాగా ఏదో బైక్ కావాలి, ఇది కావాలి, షోకులు పడాలి అన్నట్టుగా ఉండరు. ఇద్దరు పిల్లలు కూడా వెరీ కోఆపరేటివ్. అండ్ వాళ్ళిద్దరూ చదువులో కూడా రాణించినారు. ఇప్పటికి అమ్మాయి పెళ్లి చేయాలి, అబ్బాయి పీజీ పూర్తి చేస్తే కుటుంబ పరంగా కొంత రిలాక్స్, కొంత బాధ్యత తీరుతుంది, బాధ్యత రిలాక్స్. ఒక పాటతో ముగించండి. తంగేడు పువ్వులు తంబాలమంతా, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, కొన్న కర్రల జెండ జోరున్నదేమి, ఆలాయ్ బాలాయ్ తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ, నా తెలంగాణ, ఊరుగాసే తల్లి ఉరిమి చూడంగా, పువ్వలేని తల్లి బోనం వండింది, పువ్వలేని తల్లి బోనం వండింది, తేనుకొచ్చిన పురుగు సెరిగిపోసిందా, బోనాల పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, కట్టావుల ఆట నా తెలంగాణ, నా తెలంగాణ, దట్టి గట్టిన రోజు డప్పు చప్పుళ్ళు, పీరీల గుండంల పిలగాండ్ల ఆట, పీరీల గుండంల పిలగాండ్ల ఆట, కుడుక పేర్ల మొక్కు కూలి బతుకుళ్ళు, ఆలు వాడిన పాట నా తెలంగాణ, నా తెలంగాణ, ఆకలి దప్పుల మంట నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాల్లల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుళ్ళు నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ. ఇదండి దేశపతి శ్రీనివాస్ గారి అనుభవాలు. వారి రాజకీయ, సాంస్కృతిక, కవిగా, రచయితగా, గాయకునిగా వారు పాల్గొన్న ఉద్యమాలు, చేసిన ఉపన్యాసాలు, ఇట్లా అన్ని రంగాలలో బహుముఖ ప్రజ్ఞావంతులుగా పనిచేసిన తీరు మీ ముందుంచాం. త్వరలో మీ ముందుకు
మరో ప్రముఖునితో వస్తాం. ధన్యవాదాలు సార్. సార్ నమస్కారం. థ్యాంక్ యూ సార్.